go to the Bible. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. దేవుని కుటుంబం యొక్క మర్మము అనే అంశంలో వివాహము మరియు పరిత్యాగం అనే ప్రతి అంశంలో వివాహం గురించి చూసుకుంటున్నాను. రైట్, let us go to the Bible. ఫస్ట్ తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక. Who is Timothy? Timothy ఎవరు? The pastor. That's why పాస్టర్ రాసిన పత్రిక ఇది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-15 వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయడానికి కోరుచున్నాను. అదే యాజకత్వం, అదే ధూపం వేయుట. సువర్ణ ధూప వేదిక దగ్గర ధూపం వేయుట. వింటున్నారా? ధూపం వేయుట. అది మనము పరిశుద్ధ యాజకులుగా పిలవడమా? రాజులైన యాజకత్వం దేవుడు మనకి ఇచ్చాడా? ఇప్పుడు మన స్థానం అదేనా? మన ఆఫీస్, మన కార్యాలయం అదేనా? దాని మీద నేను చెప్పిన ప్రసంగం ఉంది. రేపటి నుండి అవి ప్రీమియర్ చేస్తారు, వినండి. 9వ వచనం. మన స్త్రీలను అనుకోయు స్వస్థత బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనను ఆమెకు సెలవీయను. ఎందుకు? మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడింది కాదా? ఆన్సర్ చెప్తున్నాడు. ఎందుకు స్త్రీ సంఘంలో మౌనం ఉండాలో, ఉపదేశించే అధికారం ఆమెకి ఎందుకు లేదో జవాబిస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. పెద్దలు వచ్చిన మరి ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడేది. ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి, ఎవరు? స్త్రీ విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకలగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఏంటిది? చైల్డ్ బీరింగ్, శిశువు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును, భౌతికంగా ఆత్మీయంగా. శిశు ప్రసూతి అంటే మీకు పుట్టే పిల్లలు కాదు, క్రీస్తు స్త్రీ ద్వారా జన్మించినందుకు రక్షణ. ఎందుకు? మొదటి స్త్రీ ఆదాము భార్య, ఆమె మరణానికి అన్నది, ఆమె సర్పసంతాన్ని తీసుకొచ్చింది. ఆమె వాక్యానికి విరోధంగా వెళ్ళి, వింటున్నారా, తన భర్తతో ఉన్న నిబంధన, వివాహ నిబంధనను, ఆ సరిహద్దులను దాటి తన గర్భం యొక్క ఆ యొక్క వర్జినిటీ అంటే ఆ కన్యత్వాన్ని ఆమె ఎక్కడ పోగొట్టుకున్నదంటే సర్పం దగ్గర పోగొట్టుకున్నదా? సర్పము తన విత్తనాన్ని ఆమె గర్భంలో వేశాడు. ఆమె దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆమె తన భర్తకు నేర్పించింది. దేవుని పిల్లలను సర్పము నేర్పించిన విధానం ద్వారా తీసుకురావాలని ఆమె తన భర్తకు నేర్పించింది. దేవుని పిల్లలు ఎవరు? ఆదాము సంతానం. ఇప్పుడు ఆదాము యొక్క సంతానాన్ని సర్పం యొక్క మార్గం ద్వారా, సర్పము దగ్గర ఆమె నేర్చుకున్న మార్గం ద్వారా, వింటున్నారా, బై సెన్సేషన్, ఉద్రేకముల ద్వారా, కోరికల ద్వారా ఆదాము యొక్క పిల్లలను తీసుకురావడానికి ఆమె ఆదాముకు నేర్పింది. అందుకే మన యొక్క పుట్టుకలోనే పాపం ఉంది, మన జన్మలోనే పాపం ఉంది. నువ్వు ఎంత పరిశుద్ధ వివాహం చేసుకున్నా అయినను నువ్వు పాపివే. కారణం ఏంటంటే దేవుడు అసలు ఆ విధానాన్ని పెట్టలేదు. సంభోగం అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు, సెక్స్ అనేది దేవుని యొక్క చిత్తం కాదు.
దేవుని చిత్తం ఏంటంటే పలకబడిన మాట ద్వారా, పలకబడిన మాట ద్వారా ఆ స్త్రీ గర్భం ధరించాలా, పలకబడిన మాట ద్వారా ఆ స్త్రీ దేవుని పిల్లలను తీసుకురావాలి. కానీ ఆ మొదటి స్త్రీ చేసిన దాన్ని బట్టి మరణం వచ్చింది ప్రపంచానికి, మరణం వచ్చింది మానవ జాతికి, మానవ జాతిని అంతా మరణంలోనికి నెట్టేసింది ఆమె. కానీ మళ్ళీ దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. ఆయన ఏదైతే మరణంలోనికి వెళ్ళిన ప్రపంచం ఉన్నదో తిరిగి జీవంలోనికి రావడానికి ఇప్పుడు ఇంకొక స్త్రీని, ఆమెనే కన్యక మరియను, దేవుని ఒరిజినల్ వే, దేవుని అసలైన మార్గం ద్వారా ఆమె గర్భము ధరించినట్టుగా దేవుడు చేసి, ఆమె ఎలా గర్భం ధరించింది? పలకబడిన మాట ద్వారా. అందుకే ఆమె అడిగింది, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు, అతను పరిశుద్ధుడై ఉంటాడు, దేవుని కుమారుడై ఉంటాడంటే ఆమె అడిగింది, నేను ఏ పురుషుడిని ఎరగన్నాను కదా, నాకు ఏ పురుషుడు నేను ఎరగను కదా, నా గోల్ ఇప్పుడే ప్రధానమైంది, ఇంకా పెళ్లి కాలేదుగా. అప్పుడు మరి ఆగు, నేను చెప్పబోతున్నాను నీకు ఆ సీక్రెట్. నేను ఇప్పుడు ఆ రహస్యాన్ని నీ జీవితంలో బయలుపరచబోతున్నాను. నేను అసలు ఒరిజినల్ ఇదే. ఆ మొదటి స్త్రీ ఆది పాపము తీసుకొచ్చింది, కానీ నువ్వు ఆది పాపము నుండి విడిపియబోతున్నావు. ఆ మొదటి స్త్రీ ఆది పాపం వలన మరణాన్ని తీసుకొచ్చింది, కానీ నీవు దేవుని ఒరిజినల్ విధానం ద్వారా నువ్వు గర్భవతివై కుమారుడిని అన్నప్పుడు అతను జీవాన్ని తీసుకురాబోతున్నాడు. వండర్ఫుల్, వండర్ఫుల్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అందుకే ఆమె వాక్యము చేత గర్భం ధరించింది. అందుకే దూత అన్నాడు, మరియా సర్వశక్తుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు పరిశుద్ధ ఆత్మ వలన గర్భం ధరిస్తావు. నాట్ సెన్సేషన్, ఉద్రేకాల ద్వారా కాదు, కోరికల ద్వారా కాదు, పరిశుద్ధ ఆత్మ ద్వారా. ఆమేన్. అందుకే ఆమెకి ఏ ఉద్రేకం కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ ఆమె గర్భంలోకి వచ్చాడు, అక్కడ శరీరం అవడం మొదలు పెట్టాడు. వింటున్నారా? అర్థమైందా? అలా శరీరమై జన్మించిన వాడే యేసుక్రీస్తు. ఆయన ఏ ఉద్రేకాల ద్వారా పుట్టినవాడు కాదు మనలాగా. మనము తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చల ద్వారా పుట్టినాం, శరీర కోరికల ద్వారా పుట్టినాం. తల్లిదండ్రుల యొక్క శరీర కోరికలు, శరీర ఇచ్చలు, వాళ్ళ రక్త మాంసములను పంచుకొని పుట్టినాం మనం. కానీ యేసుక్రీస్తు అలా పుట్టలేదు ఆయన. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా జీవం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ సృష్టి జీవంలోనికి వచ్చింది. మళ్ళీ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు తిరిగి జీవంలోనికి రాగలిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే కృత సృష్టికి ఆది ఎవరంటే యేసుక్రీస్తు. ఎందుకంటే నూతన సృష్టి, ఆమె గర్భం ధరించింది నూతన సృష్టిని. రెగ్యులర్ గా కాదు, అందరికీ జరిగినట్టు కాదు, ఆమె జరిగింది. ఆ సృష్టి ప్రస్తుతి ఆమెకి ఎలా జరిగింది? పలకబడిన మాట ద్వారా. అదే పోరాడు, ఆ శిశు ప్రస్తుతి ద్వారా ఆమె రక్షించబడుతుంది. ఇప్పుడు భౌతికంగా అయిపోయింది, ఆత్మీయంగా చూద్దామా? సంఘం, ఎఫెసులో ఉన్న సంఘం, ఆది స్త్రీ, ఆమె కూడా అవ్వ చేసినట్లుగానే భేదమైన విత్తనాన్ని ఆమె గర్భంలోనికి రానిచ్చింది. అనగా వాక్య విరోధమైన బోధలు, సిద్ధాంతాలు ఆమె ఎలా అయింది? సాతాను యొక్క సిద్ధాంతం ద్వారా గర్భవతయింది, సర్పసంతాన్ని తీసుకొచ్చింది భౌతికంగా. ఇప్పుడు ఆత్మీయంగా కూడా అంతే. సంఘం ఆత్మీయంగా, ఎందుకంటే స్త్రీ ఎప్పుడు సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు ఆత్మీయంగా కూడా ఎఫెసులో సంఘం, ఆమె కూడా ఏమైంది? సాతాను యొక్క సిద్ధాంతం, అపోవాది యొక్క సిద్ధాంతం చేత ఆమె గర్భవతి. ఎవరి పిల్లలను అన్నది ఆమెగా? అపోవాది పిల్లలను, ఆత్మ సంబంధంగా మరణము పిల్లలను. అందుకే సంఘానికి మరణం వచ్చిందా? ఎఫెసులో ఉన్న సంఘం మూడో సంఘాలకు వచ్చినప్పుడు మరణించిందా? లేదుగా. వినబడతలే. ఎందుకు? దేవుని వాక్యానికి బదులుగా సర్పం యొక్క లేదా అపవాది యొక్క సిద్ధాంతాన్ని అంగీకరించిందామె. ఆ సిద్ధాంతం చేత ఆమె గర్భవతి అయింది. గ్లోరీ, హల్లెలూయా.
యు క్యాచ్ ఇట్. కానీ మళ్ళీ ఒక మరి ఉండబోతుంది 7వ సంకాలంలో. ఆత్మ సంబంధంగా ఒక మరి ఉంటుందా? ఉన్నది. ఇప్పుడు ఈ చివరి దినాలలో అది ఎవరు? మనమే. ఇప్పుడు ఆత్మ సంబంధంగా సంఘం మరియ మనమే. ఆయనతో మనం ఇప్పుడు ప్రదానం చేయబడ్డా. మనం ఇప్పుడు వాక్యము మనలో గర్భము ధరించి సంఘ శాఖల సిద్ధాంతాలు కాదు, సంస్థాగత సంఘాల సిద్ధాంతాలు కాదు, మనుషుల బోధలు కాదు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాక్యము చేత, క్రీస్తు వాక్యము చేత, స్వచ్ఛమైన వాక్యం చేత, కలిపి చెరపడని బోధ చేత, ఏమాత్రం కల్తీ లేని వాక్యము చేత మళ్ళీ ఈమె గర్భవతి అవుతుందా? ఛాయలో అయింది, మరియా ఛాయలో అయింది, కన్యక అయింది. ఇప్పుడు ఈమె కూడా కావాలి కదా, ఆత్మ సంబంధంగా ఈమె కూడా కావాలి కదా. ఉన్నది ఇప్పుడు ఒక మరియా, ఉన్నది ఇప్పుడు ఒక కన్యక. ఈ చివరి దినాలలో హల్లెలూయా. ఆమె ఇప్పుడు వాక్యము చేత గర్భము ధరించి ఎవరు కనబడుతున్నది? క్రీస్తుని. ఆమె కృత శరీరాన్ని ఆమె కనబోతున్నది. ఇప్పుడు ఆమె మగ శిష్యుని కనబోతున్నది. ఇప్పుడు ఆమె హల్లెలూయా. దేవుడు ఈ మహిమగనుడు గాక. ప్రార్థించుకున్నాం. ఇంకా చాలా విషయాలు నేను దీంట్లో మాట్లాడడానికి సురడేసుకుని ప్రార్థించుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభు అయిన దేవా, నువ్వెంత అద్భుతమైన కృపను మాకు ఇచ్చావో అర్థమవుతున్నది. ఈ చివరి దినాలలో మేము ఎవరమో, ఆత్మ సంబంధముగా మమ్మల్ని సంఘమని స్త్రీ అని ఎందుకు పిలుస్తున్నావో, మా మనసు అనే గర్భంలోనికి ఎవరిని, అంటే ఏ విత్తనాన్ని, ఏ వాక్యాన్ని రానియాలో, ఏ వాక్యాన్ని రానియకూడదో మాకు అర్థమవుతున్నది. ఎవ్రీథింగ్ యు ఆర్ ఓపెనింగ్ ద సీక్రెట్స్. రహస్యాలన్నిటినీ తెలుస్తున్నాను. ఇప్పుడు నీ మనసులోని వెనుక భాగంలో దాగున్న రహస్యాన్ని ఇప్పుడు నీ వధువు మనసులో తెలుస్తున్నావు, నీ వధువు హృదయంలో తెలుస్తున్నావు. అది ఆమెకు మాత్రమే బయలుపరచబడి, అది ఆమెకు మాత్రమే జరుగుతున్నది ఇప్పుడు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. ఇదంతా నువ్వు మా ఎడల చూపిస్తున్న కృప, అంతకంటే వేరేం కాదు. అందుకే వచ్చిన పిల్లలందరినీ దీవించు, వచ్చిన పిల్లలందరినీ ఆస్వాదించు, నీ కృపతో నింపమని కోరుతూ, నువ్వు ఆస్వాదించమని, దీవించమని, వాక్యమును తెరవమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమేన్. కూర్చోండి. నువ్వు సంధానం అయిపోయినావా? నిన్నే అప్పుడే కూర్చున్నావు ప్రార్థన అప్పుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా వాక్యం? సో వాట్ వి ఆర్ సీయింగ్, మనం ఏం చూస్తున్నాం? ఇప్పుడు ఒక వధువు ఉన్నది, ఇప్పుడు ఒక కన్యక మరియ ఉన్నది. దూత వర్తమానం చేత గర్భవతి అయినది. దూత వర్తమానం చేత గర్భవతి అయినది. అక్కడ దూత వర్తమానం చేత గర్భవతి అయినది. ఇక్కడ కూడా ప్రకటన 10 దూత వర్తమానం చేత ఈమె గర్భవతి అయినది. హల్లెలూయా. అర్థమైందా? ఈమె అక్కడ కన్యక మరియలాగా మూడు పవిత్రమైన గుణ లక్షణములు, సుగుణములు కలిగి ఉంటుంది. ఎందుకంటే గుణవతి అయిన స్త్రీ దొరుకుట అర్థం బట్టి చెప్తున్నది. గుణవతి అయిన స్త్రీ కనుగొన వారు ఎవరు బయలుదేరుతున్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి కోసమే దిగుతున్నాడు? ఆయన సొలొమోను 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు, వివాహం 1000 మందిని చేసుకున్నాడా? బాగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు 1000 మందిని సొలొమోను వివాహం చేసుకుంటే, ప్రైజ్ ది లార్డ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను 1000 మందిని ఒకే రకంలో చేసుకోలే. ఆయన ఒకే రకంలో చేసుకుంటే ఆయనకి ఏం లాభం? వివిధ రకములైన స్త్రీలను చేసుకున్నాడు. 1000 మందిని చేసుకున్నట్టు అంటున్నాడు. 1000 మందిలో ఒకరు కూడా దొరకలేదు నాకు. ఇప్పుడు నీలాంటాడో నాలాంటాడో చెప్తే నీకున్నదే ఒకటి భార్య, ఏం తెలుస్తుంది నీకు? అంటే నీకున్నదే ఒక భార్య, నీకేం తెలుసు అంటాడు. కానీ ఇప్పుడు మాట్లాడిన వాడు మామూలు కాదు. ఆ మాట చెప్పిన వాడు
1000 మందిలో నేను ఒకటిని కూడా కనుగొనలేకపోతున్నాను. అంతేమంది పురుషులలో నాకు ఒకడన కనబడ్డాడు, కానీ 1000 మందిలో మాత్రం కనబడతలేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉమెన్స్, నానా రకమైన స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు ఆయన. నానా దేశంలో ఉన్న స్త్రీలను, నానా రకములైన స్త్రీలను, వాళ్ళందరినీ ఆయన స్టడీ చేశాడు. వాళ్ళందరినీ ఆయన బాగా పట్టడం చేశాడు, బాగా పరీక్షించాడు. దేనికోసం బ్రదర్? గుణవతి అయిన స్త్రీ కోసం. కానీ 1000 మందిలో నాకు ఒకరు కూడా కనపడలేదు అన్నాడు ఆయన. అన్నాడా? 1000 మంది స్త్రీలలో ఒకరు కూడా నాకు కనబడలేదు అన్నాడు. హల్లెలూయా, ఆమేనంటారా? సేమ్ థింగ్ మర్చిపోకండి. ఈరోజు యేసుక్రీస్తు సొలొమోను ఇన్ని సంఘాలు కలిగి ఉన్నాడు, 1000 సంఘాలు. ఈ సంఘాలలో ఆయనకు ఒకడు కూడా కనబడతలేదు. మెథడిస్టు, బ్యాప్టిస్టు, పెంతకోస్తు, హెబ్రోన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, జో విట్నెస్, హోలీ గోస్ట్ పిల్గ్రిమ్స్, ఆయనకు ఒక్క సంఘం కూడా కనబడతలేదు ఆయనకు. ఆయన వివాహం చేసుకోవడానికి గుణవతి స్త్రీగా, గుణవతిగా ఉండాలంటే 3 పవిత్రమైన సుగుణములు ఉండాలా? ఉండాలా? మొదటిగా స్త్రీతత్వం. దాని అంటే అర్థం ఏంటంటే ఆమె ఏ విధంగా ప్రవర్తిస్తాను, హౌ షీ కండక్ట్స్, ఆమె ఎలా ప్రవర్తిస్తాను అది చూస్తాడు. ఇటు భౌతికంగా అటు ఆత్మ సంబంధంగా రెండింటిని చూసుకోండి. పురుషుని పైన అధికారం చెలాయించేదా? అది స్త్రీతత్వం కాదు. స్త్రీతత్వం అది కానే కాదు. చిన్నప్పటి నుండి పురుషుని పైన అధికారం చెలాయించే గుణలక్షణం ఉందా ఈ అమ్మాయికి? అది స్త్రీతత్వం కాదు. అది స్త్రీతత్వం కాదు. ఎందుకంటే రేపు పెళ్ళైనాక భర్తకు లోబడి దీన్ని, రేపు పెళ్ళైనాక తన శిరస్సు తన భర్తకు తన శరీరమై ఉన్నది కాబట్టి తన భర్తకు అన్ని విషయాలలో లోబడి భయము కలిగి జీవించాలి. కానీ ఆ పని లేదు ఆమె. ఎందుకంటే ఆమె లోపల అసలు స్త్రీతత్వమే లేదు. హౌ షీ కండక్ట్స్, ఆమె ఎలా ప్రవర్తిస్తుంది. సేమ్ ఆత్మీయంగా కూడా దేవుడు ఏం చూస్తాడు? వీళ్ళు నా వాక్యానికి పూర్తిగా లోపడతారా? వీళ్ళు నా శిరస్సుకు పూర్తిగా లోపడతారా? శిరస్సు ఏంటిది? వాక్యం. నా ఆజ్ఞలకు వీళ్ళు పూర్తిగా లోపడతారా? నా వాక్యానికి వీళ్ళు పూర్తిగా లోపడతారా అనేది చూస్తూ ఉంటాడు సంఘంలో ఆత్మ సంబంధంగా. ఎవరైతే ఆయన వాక్యానికి లోబడకుండా వ్యతిరేక ఆత్మతో ఉంటారో వారిని ఎన్నడూ ఆయన వివాహం చేసుకోడు. ఎందుకంటే ఆయన గుణవతి అయిన స్త్రీనే వివాహం చేసుకుంటారు. ఆయన మర్చిపోకండి విషయము. సొలొమోను లాగా ఆయన ఎవరి వద్ద వాళ్ళని చేసుకోడు. ఆయన గుణవతి అయిన స్త్రీ అయితేనే చేసుకుంటాడు ఆయన. అందుకే గుణవతి అయిన స్త్రీని కనుగొన్న వారు ఎవరు? అట్టిది ముత్యముల కంటే అమూల్యమైన, ఆయనకు ముత్యముల కంటే అమూల్యమైన గుణవతి అయిన స్త్రీ కావాలి. సంఘం, స్త్రీ, అందులో ఎవరు నిజంగా దేవుని వాక్యానికి అన్ని విషయాల్లో లోబడుతున్నారు. ఆయన వాక్యమని అక్కడ చూపించినప్పుడు, ఆయన వాక్యమని అక్కడ బోధించినప్పుడు, ఎస్ లార్డ్, ఐ సరెండర్, నేను నీకు ఇప్పుడు సమర్పించుకుంటున్నాను, నేను ఇప్పుడు నీకు లోబడుతున్నాను. అది నీ వాక్యం. నాది తప్పే ప్రభువా, నాకు పొరపాటే ప్రభువా, నేను తప్పు చేసిన, నేను క్షమించు ప్రభువా, నేను నీ యందు భక్తి కలిగి జీవించకూడతాను, నేను నీ యందు భయము భక్తి కలిగి ఉండకూడతాను. నేను అప్పుడు అంటాడు క్రీస్తు, ఈమె నా వధువు, ఈమె నేను నా గుణవతి అయిన భార్య, ఈమె నేను శిరస్సుగా ఉంటాను. ఏం చెప్తాడు ఆ వాక్యము? ఏమైనా నన్నే టార్గెట్ చేస్తున్నాడు, ఏమైనా మా గురించి చెప్తున్నాడు. ఏం పాస్టర్నా ఏం చెప్తున్నాడు అయినా? సన్నగడాలు, గురుగడాలు, గురుపిజములు. ప్రభు అంటాడు, వీళ్ళు నా వధువు కాదు, వీళ్ళు నా పెళ్లి కుమార్తె కాదు, వీళ్ళు నా వధువు కాదు, వీళ్ళు నా పెళ్లి కుమార్తె కాదు. మీకు అర్థమైందా? సో ఐ కాంట్ బీ ఏ హస్బెండ్ టు దెమ్.
ఆ గుంపుకి నేను భర్తగా ఉండలేను. నాకు అలాంటి స్త్రీ వద్దు. నాకు ఆ మొదటిగా అవ్వ లాంటి స్త్రీ నాకు వద్దు. నాకు కన్యక మరియ లాంటి స్త్రీ కావాలా. దూత వర్తమానానికి లోబడామే కావాలా. ప్రకటన 10లో దిగొచ్చిన బలిష్ఠుడను దూత వర్తమానానికి లోబడే ఆమె కావాలా. నాకు కారణాలు వెతికే సంఘం నాకొద్దు. నాకు కారణాలు వెతికే సభ్యులు నాకొద్దు. తల తిక్కగా జవాబిచ్చే వాళ్ళు నాకొద్దు. ప్రతిఘటన ఆత్మతో ఉండే వాళ్ళు నాకొద్దు. అది వాక్యం అంటే నేను దానికి సరెండర్ అవుతానా, నేను దానికి లోబడిపోతానా. ప్రభువా ఏమైనా కానీ నేను లోబడతానా అంతే. ఇక నువ్వు నా భర్తవు, నేను లోబడతానా. నువ్వు నా యజమానివి, నేను లోబడతానా. నువ్వు నా శిరస్సువి, నేను లోబడతానా అంతే అనేవాళ్ళు కావాలి. కారణాలు వెతుకుతూ ఉంటారు చూడు. పాస్టర్ గారికి నా పరిస్థితులు అర్థం కావట్లేదు, పాస్టర్ గారికి ఇది తెలుస్తలేదు, పాస్టర్ గారికి అది తెలుస్తలేదు. నువ్వు విషయం మర్చిపోయావు. అది పాస్టర్ కాదు, వాక్యం. అది నేనేం మీకు ఇక్కడ కూర్చొని లెక్చర్ ఇస్తలేను. నేనేమి మీకు ఇక్కడ కూర్చొని సైన్స్ పాఠమో మ్యాథ్స్ పాఠమో చెప్తలేను. నేను వాక్యాన్ని చెప్తున్నా. వాక్యమే నీ భర్త, వాక్యమే నీ శిరస్సు. నువ్వు నాకు అర్థం కావట్లేదని నన్ను అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వాక్యం కాబట్టి ఆయనకు అర్థమవుతుంది. ఆయనకు తెలిసి ఏం చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. మొదటిగా ఆ స్త్రీతత్వం, ఆమె ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి. రెండవదిగా ఆమె గర్భం. ఎందుకంటే నేను చెప్పాను కదా, జంతువులకు కూడా ఇవ్వబడలేదు. మానవ జాతిలో స్త్రీకి ఇచ్చిన గర్భం ఇట్స్ యూనిక్, ప్రత్యేకమైనది. తన భర్త యొక్క సంతానాన్ని తీసుకురాగలదు, ఇతర పురుషుల యొక్క సంతానాన్ని కూడా తీసుకురాగలదు. రైట్. రెండవది, తన భర్తది ఇతర పురుషుంది అంటే వేరు వేరు విత్తనాలను కూడా ఆమె తన గర్భంలో తీసుకురాగలదు. షీఈస్ యూనిక్. ఆమె ప్రత్యేకించమైనది. ఆమె గర్భం చాలా ప్రత్యేకమైనది. ఆమెది దేవుడు ఆ విధంగా రూపించి పెట్టాడు. దేవుడు ఆ విధంగా డిజైన్ చేసి పెట్టాడు. అందుకే ఆమె తన గర్భాన్ని కాపాడుకోవాలా, తన యొక్క సుగుణాన్ని కాపాడుకోవాలా, తన గుణలక్షణాన్ని కాపాడుకోవాలా. ఏ పురుషుని విత్తనం పడితే ఆ పురుషుని విత్తనాన్ని అనుమతించకూడదు. ఆమె కొన్ని బలహీన పరిస్థితులలో నేను పడిపోయాను, కుదరదు. నో సార్, ఎందుకంటే అది నీ గుణం, నీ గుణలక్షణం అనేది చూపించబడేది. ఇప్పుడు రెండవది, నీ గర్భములో పడుతున్న విత్తనాన్ని బట్టి నువ్వు నీ భర్తది మాత్రమే అనుమతించావనుకో, ప్రైజ్ ది లార్డ్, నువ్వు ఘనవతైన స్త్రీవై ఉన్నావు. నేను ఇప్పుడు మాట్లాడేది ఆత్మ సంబంధంగా, భౌతికంగానే కాదు, ఆత్మ సంబంధంగా. నీ భర్త యేసుక్రీస్తు వాక్యం తప్ప, ఆయన విత్తనము తప్ప వేరే ఎవరిదో సంఘశాఖ బోధ, సంస్థాగత బోధలు, సిద్ధాంతాలు, ఇతరమైన సిద్ధాంతాలు నీ మనసు అనే గర్భంలో అస్సలు పడనీయద్దు సుమా. ఇవాళ నేను పొద్దున్న చెప్పినట్టు ద ఒరిజినల్ వాయిస్, అసలైన స్వరం 7వ దూత స్వరం. దేవుని నోటి బూర 7వ దూత, ఆయన ద్వారా వచ్చిందే ఒరిజినల్ స్వరం. అదొక్కటే నీ గర్భంలో పడనీయాలి. మీ పాస్టర్ చెప్పాలన్నా ఆ విత్తనాన్ని, ఆ వాక్యాన్ని వేరే దేన్ని అనుమతించడానికి ఇది అన్నారు అనుకో, ఏం చేద్దాం, మా పాస్టర్ చెప్తలేడు. మీ పాస్టర్ నిన్ను వేష చేస్తున్నాడు, మీ పాస్టర్ నిన్ను వేషగా మారుస్తున్నాడు. చెప్పానుగా ఛాయలో మొదటి నిర్గమంలో మోషే ఆ కొండపైకి వెళ్ళాడు పదాజ్ఞల పలక తీసుకురావడానికి. కింద ఆరోను వాళ్ళకు పూతబోయబడిన విగ్రహమును తయారు చేసి ఇచ్చాడు. ఆరోనే వాళ్ళకు బట్టలు ఊడదీశాడు, వస్త్రాలు ఊడదీశాడు, దిగంబరులను చేశాడు. బైబిల్ చెప్తాంది. ఆరోన్ ఎవరు? పాస్టర్. ఈరోజు చాలామంది పాస్టర్లు అదే పని చేస్తున్నారు. కానీ నీకు వివేచన ఉండాలా. ఏముండాలా? నీకు వివేచన ఉండాలా, సంఘానికి వివేచన ఉండాలా. సర్పం వచ్చి మాట్లాడుతున్నాడా, క్రీస్తు వచ్చి మాట్లాడుతున్నాడా? వింటున్నది నేను పరలోకమును దిగొచ్చిన బలిష్ఠుడైన దూత వర్తమానమా,
లేక వేరే వర్తమానమా? భేదమైన విత్తనమైన వర్తమానమా? 7 ముద్రలు మనకు అక్కర్లేదు. 7 ముద్రలు గోంగూరలు మనకేమొద్దు. మర్మములు మర్మరాలు మనకొద్దు. మనకు ఆ ప్రకటన 10 గురించి అవసరంలే. ఇదేదో సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మోసపరుస్తున్నది. కానీ నువ్వేం చేస్తాను? రాణిస్తానవా ఆపేస్తానవా? వాడు తీసుకొస్తాడు, కానీ ఇప్పుడు నువ్వు మరియవు. మీరెవరు? మీరు మరియా. రాణిస్తుందా? వేరే బోధన రాణిస్తుందా? కలిపి చేర్పడి బోధనలు రాణిస్తుందా? ఎందుకంటే ఒరిజినల్ వాయిస్ వచ్చింది ఈ కాలంలో. 1217 వర్తమానాలు ఒరిజినల్ వాయిస్ రికార్డ్ అయి ఉంది. అక్కడ పుస్తకాలు ఉన్నాయి. అక్కడ ఏంటవన్నీ? విత్తనాలు. ఏంటవి? మూలవాక్యం, విత్తనం. ఎందుకు? నువ్వు గర్భం ధరించడానికి. ఎందుకు? క్రీస్తుని కనడానికి, కొత్త శరీరాన్ని కనడానికి, మగ శిశువుని కనడానికి, సంఘం మగ శిశువుని కనడానికి, వాక్యము చేత గర్భం ధరించడానికి దేవుడిచ్చాడు అక్కడ ఆల్రెడీ. మమ్మల్ని ఏం చేయమంటావు పాస్టర్ గారు? మా పాస్టర్ ఇట్లా అంటాడు. వచ్చే బయటికి, కమ్అవుట్. ఎక్కడైతే ఒరిజినల్ వాయిస్ బోధించబడుతుందో అక్కడికి వెళ్ళు. అంతేగాని నిన్ను వేషగా మారుస్తా అంటే ఎట్లుంటానో అక్కడ. నేను ఆత్మ సంబంధంగా మాట్లాడతానా? సర్పం వచ్చి నిన్ను వేషగా మారుతుంటే నువ్వు ఎట్లా ఒప్పుకుంటానో? నువ్వు, నా క్వశ్చన్ అది. సర్పం వచ్చి తన కుయుక్తి చేత వాడు నేను మోసపరుస్తూ ఉంటే, వాడు అలాంటి బోధలు చేస్తుంటే నువ్వు ఎట్లా ఒప్పుకుంటున్నావు? సీట్ని రాని వల్ల వద్దా అనేది నీ చేతిలో ఉంది. వాడు తెస్తాడు, కానీ అంగీకరించాలా వద్దా అనేది స్త్రీ దగ్గర ఉంది, సంఘం దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రాణిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా మొదటి స్త్రీ వలె మోసపరచబడుతున్నావు. నువ్వు కూడా మొదటి స్త్రీ వలె సర్పము తన కుయుక్తి చేత ఎలాగైతే మోసపరిచాడో, అటు భౌతికంగా ఇటు ఆత్మీయంగా. భౌతికంగానో ఏదోను తోటలో, ఆత్మీయంగానో ఎఫెసీ సంఘ కాలంలో. నికాలైతు బోధలు అప్పుడే మొదలైనాయి కదా అండి. నికాలైతును నేను ద్వేషిస్తున్నాను, మీలో ఒకటి నాకు కనబడింది, అది నికాలైతుల బోధ, అది నేను ద్వేషిస్తున్నాను దేవుడు చెప్పలేదా? ఆల్రెడీ బోధ మొదలైందా? ఆల్రెడీ విత్తనాలు మొదలైనాయా? ఆల్రెడీ రాత్రి వేళలో శత్రువు వచ్చి భేదమైన విత్తనాలు నాటిపోయాడా? సంఘమైన పొలంలో వాడు నాటిపోయాడా? వినబడతలా? కానీ దాన్ని రానివ్వకుండా ఉండాల్సింది ఎవరు? సంఘం అనే పొలం. రిజెక్ట్ చేయాలి దాన్ని, కానీ చేస్తలేరు. అందుకే పాస్టర్లు వచ్చి అంటారు, మేము చెప్పింది వింటే చాలు నువ్వు పరలోకం పోతావు. సర్పం కూడా అట్లనే చెప్పింది. ఆది పాపంలో సర్పం అదే మాట చెప్పాడు. పాయింట్ అర్థమైందా? ఆది పాపములో సర్పం అదే చెప్పాడు. ఎఫెసీ సంఘకాలంలో సర్పము ఆత్మ సంబంధమైన సంఘానికి అదే చెప్పాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. ఇంకా గుర్తుపట్టావా? మేము చెప్తే నువ్వు ఎత్తపడతావు అని చెప్తున్నారు. ఎవడివి నువ్వు? బైబిల్లా దేవుడు ప్రవక్తను పంపాడు, ఆయన చెప్పింది మనం వినాలా. పాస్టర్ కూడా ఆయన చెప్పిందే వినాలా. పాస్టర్ ఒకవేళ సంఘం యొక్క మనస్సు అనే గర్భంలోనికి విత్తనాలు తీసుకురావాలంటే ఆయన చెప్పిన వాక్యం, ఆయన చెప్పిన వర్తమానం తీసుకుపోవాలి అక్కడికి. ఆ వాక్యం చేత, ఆ దూత వాక్యం చేత గర్భవతి కావాలా. యోసేపు మంచి ఎగ్జాంపుల్. యోసేపు ప్రదానం చేయబడ్డాడు సంఘంతో, కానీ తన విత్తనాన్ని ఆమెలో వెయ్యలేదు. కానీ దూత వర్తమానాన్ని ఆమె యొక్క గర్భంలో పడినట్లుగా అనుమతించాడు. యోసేపు ఎవరు? పాస్టర్. హూ ఇస్ జోసెఫ్? పాస్టర్. పాస్టర్ ఏం చేయాలి ఇప్పుడు? దూత వర్తమానాన్ని సంఘం యొద్దకు తీసుకొచ్చి, సంఘం అనే ఆ స్త్రీ గర్భములో ఆ వర్తమానం, ఆ మూల విత్తనము పడి, ఆ మూల విత్తనము చేత ఆమె గర్భవతున్నట్లు చూడాలి. చూడడమే కాదు, కాపాడాలి. యోసేపు కాపాడా? 9 నెలలు కాపాడా?
క్రీస్తును కనబోతున్న ఆ సంఘాన్ని కాపాడా? ఇప్పుడు పాస్టర్ పని ఏంటిది? క్రీస్తును కనబోతున్న ఈ సంఘాన్ని కాపాడాలి. ఎందుకంటే ఆమె వాక్యము చేత గర్భవతి అయింది. ఇప్పుడు ఆమె కొత్త శరీరాన్ని కనబోతున్నది. ఆమె ఇప్పుడు థియోఫిని కనబోతున్నది. ఆమె ఇప్పుడు లోరై వాక్య శరీరాన్ని కనబోతున్నది. ఆమె అక్కడ భౌతికంగా వాక్య శరీరం బయటకు వచ్చిందా? ఆ శరీరం ఎట్లా తయారైందండి? వాక్యం ద్వారానే కదా. వాక్యమే శరీరధారి అయి కృపా సత్య. అందుకే బైబిల్ ఏమంటుంది? క్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి, యేసుక్రీస్తులో ఎవరు రక్తం ఉంది? దేవుని రక్తం అండి. మందమతులుగా ఉండకండి. దేవుని రక్తము. అది ఎలా వచ్చింది కదా దేవుని రక్తం ఆయనలోకి? ఒక పాస్టర్ ఉన్నాడు అక్కడ, యోసేపు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక సంఘం ఉంది అక్కడ, అనుమతించింది వాక్యాన్ని. వాక్యము చేత గర్భవతి అయినది ఆమె. ఆ తర్వాత ఆమెను కాపాడడం మొదలుపెట్టాడు పాస్టర్. ఎందుకంటే ఇప్పుడు దేవుని రక్తాన్ని మాంసాన్ని కనబోతుంది ఆమె, వాక్య శరీరాన్ని కనబోతున్నది ఆమె. నువ్వు కూడా అంతే. ఇప్పుడు వాక్య శరీరాన్ని కనబోతున్నావు నువ్వు. అక్కడ యోసేపు ఒక పాస్టర్గా ఎలా ఉన్నాడో ఆమెకు కాపుదల, రక్షణ, ఆమెకన్నీ ఎలా చూసుకుంటున్నాడు. ఎందుకంటే లోపల ఉన్న విత్తనము నాశనం కావద్దు. అపవాది నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది నాశనం కాకుండా ఎలా ఆమెకు 9 నెలలు కాపుదలగా ఉన్నాడో, ఎలా ఆమెను కాపాడుకుంటూ వచ్చాడో, ఇక్కడ పాస్టర్ కూడా ఆత్మ సంబంధంగా సంఘంలో ఉన్న ఆ ప్రకటన 10లో తీసుకొచ్చిన దూత యొక్క వర్తమానము చేత ఈమె గర్భవతి అయింది. కాబట్టి గర్భవతి అయ్యేటట్లు చెయ్యాలి ఈయననే. రైట్? గర్భవతి అయింది కాబట్టి ఇప్పుడు క్రీస్తు శరీరము పుట్టేదాకా, ఆత్మ సంబంధంగా సంఘములో క్రీస్తు శరీరము జన్మించేదాకా ఇప్పుడున్న పాస్టర్ యోసేపు ఆమెకు కాపుదల చేయాలి, ఆమెకు రక్షణగా ఉండాలి. కానీ దానికి బదులుగా చాలామంది వాళ్ళు యోసేపులు కాదు, వాళ్ళు సర్పం. వాళ్ళు నేను చెప్తానంగా విను. ఊరికి ప్రాఫిట్ మెసేజ్ అంటే మాకు తెలియదా? మేము చెప్పేది విను. అది కాదు పాస్టర్ గారు, 7వ ముద్ర అవన్నీ మనకొద్దు. నువ్వు పరిశుద్ధంగా బతుకుతే చాలు. నువ్వు పరిశుద్ధంగా ప్రార్థనాపూర్వకంగా ఉంటే నువ్వు పరలోకం పోతావు. జాన్ వెస్లీ అదే చెప్తున్నాడు. రైట్? రాజమండ్రి జాన్ వెస్లీ అదే బోధిస్తున్నాడు. సతీష్ కుమార్ అదే బోధిస్తున్నాడు. సంఘ శాఖలందరూ అదే బోధిస్తున్నారు. నువ్వు కూడా అదే బోధిస్తాను. నువ్వు పరిశుద్ధంగా ఉంటే చాలు, ప్రార్థనలో ఉంటే చాలు, తగ్గించుకొని ఉంటే చాలు, పరలోకం పోతావు. వాళ్ళు అదే చెప్తాను, నువ్వు అదే చెప్తాను. ఇంతకు ప్రవక్త వచ్చింది ఎందుకు? ప్రవక్త వచ్చింది ఎందుకు? ఆయన నేను పొద్దున్న చెప్పినట్టు ఒక పాస్టర్ మామూలు ఒక చిన్న స్థానిక సంఘానికి పాస్టర్, కానీ ఒక ప్రవక్త ప్రపంచంలో ఉన్న సంఘాలకన్నిటికీ ప్రవక్త. ఆయన ప్రపంచంలో ఉన్న సంఘాలకన్నిటికీ ఆయన వాక్యాన్ని తీసుకురావాలా కాదా? కాదా? సో ప్రతి సంఘం ఇప్పుడు ఎవరిని వెంబడించాలా? ప్రవక్తను వెంబడించాలా. ప్రవక్త తీసుకొచ్చిన వాక్యాన్ని అంగీకరించి గర్భవతి కావాలా. ఆత్మ సంబంధంగా వాక్యము చేత క్రీస్తుని కనాలా, కొత్త శరీరాన్ని కనాలా. కానీ ఏమంటున్నాడు తెలుసా? ప్రాఫిట్ కాదు మీకు ముఖ్యం, నేను పాస్టర్ని, మీకు శిరస్సు లాంటి వాడిని, మీకు భర్త లాంటి వాడిని. ఆత్మీయంగా మాట్లాడాలంటే కాపరే భర్త అని ప్రవక్త చెప్పాడు చూడు. ఆ విషయాలలో మాత్రం ప్రవక్తను వాడుకుంటారు. ఆ విషయాలలో మాత్రం ప్రవక్త కొటేషన్స్ తీసి చూపిస్తారు. ఆ విషయాలలో మాత్రం. మిగతా విషయాలకు వచ్చినప్పుడు ప్రవక్త కాదు, నేను చెప్తానా, నేను చెప్పినట్టు వినాల. నువ్వు ప్రవక్త చెప్పినట్టు కాదు. మీకు ప్రవక్త చెప్పిన మీకు అర్థం కావు, మీరు చదివినా మీకు అర్థం కావు. వీడు అక్కడెక్కడో ఆదిలో కనపడ్డాడే నాకు. ప్రకటన 12లో వాడు మళ్ళీ సమస్త లోకమును
మోసపుచ్చుచున్నాడు. కానీ అదే సమయంలో ఒక స్త్రీ గర్భం ధరించున్నది. ఇజ్ ఇట్ రైట్? అందరూ మోసపరచబడ్డారు, సర్వలోకము మోసపరచబడ్డారు. కానీ ఒక స్త్రీ ఉంది అక్కడ. ఒక స్త్రీ ఉంది అక్కడ. ఆమె మాత్రము, బాగా వినండి, ఆమె మాత్రము వాక్యము చేత గర్భవతి మగ శిశువును కనబోతున్నది ఆమె. అందుకేనా ఎర్రటి ఘట సర్పము ఆమె ముందు నిలుచుండి ఆ కనబోయే శిశువుని మింగవలని చూస్తున్నది. అందుకేనా హింస తీసుకొస్తున్నది. అందుకైనా ఇప్పుడు మనకు హింస రాబోతున్నది ఘట సర్పం ద్వారా. ఆ ఎర్రటి ఘట సర్పము, ఆదిలో ఉన్న సర్పము, ఆ అపవాది సాతానుడు మనకు తీసుకురాబోతున్నాడా? ఎందుకు తీసుకురాబోతున్నాడు? నువ్వు వాక్యము చేత గర్భం ధరించున్నావు. ఎందుకంటే నీకు పుట్టబోయే కుమారుడు క్రీస్తు, ప్రపంచాన్ని పరిపాలించబోయే మగ శిశువు అయి ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన చేతిలో ఇనుపదండమై ఉన్నది. ఒకవేళ ఈ విషయాలు మీ తలలపై నుండి మీ పక్క నుండి పోతే నేను చేసేది ఏం లేదు. ఐఎమ్ హెల్ప్లెస్. ఎందుకంటే ఇంతకంటే వివరం నేను ఇవ్వలేను. ఇక ప్రకటన 12 మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతున్నది. ఆ ప్రవచనం ఇప్పుడు జరుగుతున్నది. అందుకే ఎర్రటి గడ సర్పము, అదే పోపు రోము. ఎర్రటి గడ సర్పము, పోపు రోము. వింటున్నారా? ఆ పాత అపవాది, ఆ పురాతన సాతానుడు, ఆదిలో సర్పము ఇప్పుడు ఈ స్త్రీకి పుట్టబోయే కుమారుణ్ణి ఎలాగైనా సరే హింసించవాలని చూస్తున్నాడు, మింగవాలని చూస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మాకు పక్షిరాజు రెక్కలు ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఆ హింస నుండి తప్పించుకోవడానికి హామాను యొక్క పన్నాగము ప్రారంభము కాకమునిపే వాని పన్నాగం అంతా ఆల్రెడీ ఎస్తేరుకు తెలిసిపోయింది. ఎస్తేరు మేలుకొన్నది. ఎస్తేరు విజ్ఞాపన చేయడం మొదలుపెట్టింది. ఎస్తేరు ఇప్పుడు రాజును సమీపించింది. 3 విషయాలు: మేలుకొనడము, విజ్ఞాపన చేయడం, మతవర్తిత్వం చేయడము, 3వది రాజును సమీపించడం. ఎస్తేరు ప్రాణాలు కాపాడబడ్డాయా? తప్పించుకునే మార్గం ఏర్పడిందా? మనకు కూడా అంతే. ఇప్పుడు ఎస్తేరు మేలుకొన్నది, ఇప్పుడు ఎస్తేరు విజ్ఞాపన చేస్తున్నది, ఇప్పుడు ఎస్తేరు రాజును సమీపిస్తాంది. మరి రాజు అంటున్నాడు, నా రాజ్యంలో సగం మట్టుకు నువ్వు అడిగిన ఎస్తేరును పలుకిప్పుడు పలకబడిన మాట సగం భాగం ఎందుకు? నువ్వు నాలో సగం కాబట్టి, స్త్రీ పురుషుల్లో సగం కాబట్టి సగం భాగం నువ్వు అడిగినా నేను ఇప్పుడు నీకు ఇస్తాను. ఇప్పుడు పలకబడిన మాట పరిచర్య. వండర్ఫుల్, వండర్ఫుల్, హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఎస్తేరు ఏమవుతున్నది? మేలుకొంటున్నది. మొర్దెకాయి తీసుకొచ్చిన రహస్యమును, హామాను వేసిన పన్నాగమును, మారణ హోమమును, మొత్తం యూదులందరినీ చంపవలనన్న మారణ హోమమును షూషాను కోటలో నుండి మొదలుపెట్టాడు వాడు వాని పన్నాగంలో. కానీ షూషాను కోటలో ఎవరున్నారు? ఎస్తేరు ఉన్నది అక్కడ. ఎస్తేరు ప్రాణానికి ఇప్పుడు ప్రమాదం ఉన్నది. ఇప్పుడు ఆ విషయము మొర్దెకాయి హతకు ద్వారా తెలియజేశాడు. హతకు ఎవరు? 5 రకాల పరిచర్యలు. సో అందుకే ఇప్పుడు హతకు 5 రకాల పరిచర్యలు. మొర్దెకాయి వర్తమానాన్ని తీసుకొని ఎస్తేరు దగ్గర తీసుకొస్తాడు. ఎస్తేరు తెలియజేస్తాడు. ఎస్తేరు ఏమవుతుంది? మేలుకొంటది. ఆ తర్వాత ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తుంది, మతవర్తిత్వం చేస్తుంది. ఆమేన్. ఆ తర్వాత ఏం చేస్తుంది? రాజును సమీపిస్తుంది మరియు తప్పించబడుతుంది. రాజు అంటాడు, నా రాణిని ముట్టుకునే హక్కు ఎవడుకున్నాడు రా అంటాడా? నా రాణిని తాకే హక్కు ఎవడుకున్నది? ఏంటి? నీ ప్రాణానికి హానియా? నీ కొరకు నేను ప్రాణం పెట్టినా, అలాంటిది అపవాది నీ ప్రాణానికి హాని తీసుకొస్తాడా? ఆది సర్పం నీ ప్రాణానికి హాని తీసుకొస్తాడా? నేను లేని ఇక్కడ. నువ్వు పలుకేస్తారు, రాజ్యంలో సగం మటుకు నీకు ఇస్తా. వండర్ఫుల్, అద్భుతమైన విషయాలు ఇవి. గర్భంలోనికి దేని పడితే దాన్ని ఆ వివేచన నీకుండాలి. స్త్రీగా వస్తాడు వాడు, మెల్లగా వచ్చి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్,
బాగున్నావా సిస్టర్? ప్రైజ్ లార్డ్. అమ్మగారు బాగుందా? మీ అమ్మ బాగుందా? ఏదో ప్రేమను ఒలకబెట్టినట్టు. అమ్మ బాగుందా? అమ్మమ్మ బాగుందా? అందరు బాగున్నారా? మా పాస్టర్ కూడా అడగడే ఎప్పుడు కలిసినా. కానీ ఈ పాస్టర్ మాత్రం అమ్మమ్మని అడుగుతాడు, గుర్తుపెట్టుకొని నాయనమ్మని అడుగుతున్నాడు, తాతను అడుగుతున్నాడు. కానీ మా పాస్టర్ ఎప్పుడైనా అసలు అడుగుతాడా? వాడి పని అని తెలుసు కదా. సిస్టర్ అంత దూరం ఎందుకు పోతాను సిస్టర్? మనకి ఇక్కడ పక్కనే చర్చ్ ఉంది కదా, మేము కూడా ఎంట మెసేజ్ కదా. ఆలోచించండి కొంచెం. ఆలోచన దగ్గర నుండే మొదలవుతుంది. వాడు ఇప్పుడు ఆ ఆలోచన నీలో వేసిపోయిండు. వాడు ఎందుకంత దూరం సిస్టర్? అయినా మార్క్ పాస్టర్ పైన ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో నీకు తెలియదా? ఎన్ని ఫిర్యాదులు ఉన్నాయి? ఎవరైనా ఆయనతో కలిసి ఉంటారా చెప్పు? ఏ సేవకుడైనా ఆయనతో కలిసి ఉంటాడా? వరంగల్ జిల్లాలో ఆయనతో కలిసి ఉన్న సేవకులు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎందుకు? మార్క్ పాస్టర్ అంటేనే అట్లా. అలాంటి సంఘం పోతావా నువ్వు? బాగలేదు సిస్టర్, బాగలేదు బ్రదర్. చూడు మా దగ్గర ఎంత బాగుందో, మా దగ్గరికి ఎంతమంది పాస్టర్లు వస్తున్నారో చూడు. మేము జూమ్ మీటింగ్లు పెడుతున్నాం, మేము వర్చువల్ మీటింగ్స్ పెడుతున్నాం. చెత్త చెదారం బోధించడానికి పెడతాను. ఆ బోధ వింటే చెత్త చెదారం తప్ప ఏముండదు అక్కడ. ఆ చెప్పటోడికి 7వ ముద్రనే తెలియదు, ఆ బోధించేటోడికి ముద్రలే అక్కర్లేనటోడు ప్రసంగికుడు. వధువుకి ఎత్తబడే విశ్వాసం ఇచ్చే 7 ముద్రలే అక్కర్లేనటోడు ప్రసంగికుడు. ఇప్పుడు వాని ప్రసంగం ఈనాల జూములా. సర్పసంతానంలో వాళ్ళు సర్పములు మోసం చేస్తున్నారు. వాని ప్రసంగం వినాలి ఇప్పుడు. అది కాదు సిస్టర్, నువ్వు గుంపును చూడు, ఎంతమంది వస్తారో తెలుసా మా మీటింగ్లకు. అదే మార్క్ పాస్టర్ కూటాలకు ఎవరైనా వస్తారా? మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా కలిపి మేము మీటింగ్ పెడతాం జూమ్లో. మేము పంజాబీ, హిందీ, తమిళ్, తెలుగు ఇవన్నీ లాంగ్వేజెస్లలో మేము తర్జుమా చేస్తూ మీటింగ్లు పెడుతున్నాం. వినాలా మీరు? వివేచన నీకు ఉండాలి. నీ మనసు అనే గర్భంలోనికి ఏ విత్తనాన్ని రానియకూడదో ప్రవక్త చెప్పున్నాడు అక్కడ. భేదమైన విత్తనం అనే వర్తమానంలా 7 సంఘకాలంతా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అదే నీకు వివేచన ఉండాలా. అర్థమైందా? ఒక్కసారి వాడు విత్తనాన్ని నీలో నాటాడంటే ఖచ్చితంగా కయ్యను పుడతాడు. ఖచ్చితంగా మరణం వస్తుంది నీకు. మరణాన్ని కనడం తప్ప వేరే అవకాశము లేదు. నేను చెప్పాను పలానా జూమ్ మీటింగ్ చూడకండి, ఎప్పుడైనా చెప్పానా? ఎప్పుడైనా నా ప్రసంగాలలో కానీ, మీటింగ్లలో కానీ, ఆదివారపు ఆరాధనలో కానీ ఎప్పుడైనా నేను ప్రకటన చేశానా? పలానా వాళ్ళ యూట్యూబ్ని చూడొద్దు, పలానా వాళ్ళ జూమ్ మీటింగ్లు చూడొద్దు. ఎందుకు? నాకు అంత అవసరం లేదు. అవసరం ఎందుకు లేదు? ఈమెకు వివేచన ఉంటుంది. ఈమె ఎవరు? కన్యక మరియమే. దేవుని చేత ఏర్పరచబడింది, దేవుని చేత ఎన్నుకోబడింది. అంత సులువుగా ఆమె తన గర్భంలోనికి ఏది పడుతుంది రానేది ఈమె. సో ఎవరు ప్రసంగాలు వినాలనో, ఎవరు ప్రసంగాలు వినకూడదో ఆమెకు బాగా తెలుసు. ఆమెకు ఆ వివేచన ఆమెకు ఉంటుంది. ఒకవేళ ఈమెకు ఆ వివేచన లేదనుకో, ఎవరీమే? అదిగో ఎఫెసులో ఉన్న సంఘము. ఎవరీమే? అదిగో ఆది పాపంలో ఉన్న స్త్రీ ఆమె. దాన్ని మనం ఏం చేసేది లేదు. క్యాచ్ ఇట్. పట్టుకున్నారా మీరు? అసలు గుణలక్షణములో 2వది ఏంటిదంటే గర్భం. గుణవతైన స్త్రీలో 3 సాక్రెడ్ క్యారెక్టర్స్, 3 పవిత్రమైన సుగుణములు, గుణలక్షణాలు. మొదటిది స్త్రీతత్వము, 2వది ఆమె గర్భము, విత్తనము నాటే స్థలము గర్భము, బెడ్డింగ్ గ్రౌండ్. ప్రాఫిట్ అంటాడు బెడ్డింగ్ గ్రౌండ్, విత్తనము నాటే స్థలము. ఏది నాటుతారో అదే తీసుకొస్తారు.
కానీ లోపల నాటాలన్నా వద్దనే విచక్షణ జ్ఞానం దేవుడు ఆమెకి ఇస్తాడు. దేని రాని వాళ్ళ దేని రావేయకూడదో ఆమెనంటారా. నెక్స్ట్ మూడోది ఏంటిదంటే ఆమె మాతృత్వము. అంటే పిల్లలను ఇలా పెంచుతున్నది. ఏ విధంగా పెంచుతున్నది? శిశు ప్రసూతి మరియు శిశువులను పెంచడం, పిల్లలను పెంచడం. శిశు ప్రసూతిలోనో నువ్వు ఏది అనుమతిస్తానో, నువ్వు దేని చేత గర్భం ధరిస్తానో, దేనికి అంటానో అది అక్కడ తెలిసిపోతుంది. ఇక శిష్యులను పెంచడమో పిల్లలను పెంచడం దగ్గర కూడా తెలిసిపోతా ఉంటుంది. అవునంటారా? అందుకే ఆ విధంగానే ఆమె తన భర్తను గౌరవిస్తుంది. శిశు ప్రసూతి ద్వారా, శిష్యుని పెంచుడు ద్వారా ఆమె తన భర్తను గౌరవిస్తుంది. సంఘము కూడా క్రీస్తును ఆ విధంగానే గౌరవిస్తారు, ఆత్మ సంబంధంగా. అవునంటారా? మరి మీరు గమనిస్తే ఆమె ఎలాంటి పిల్లలను కని పెంచుతుందంటే యేసు లాంటి పిల్లలను. ఎలాంటి పిల్లలను? యేసు లాంటి పిల్లలను. అదిగో అక్కడ ఒక దావీదు ఉన్నాడు, ఒక చిన్న యేసు. అదిగో అక్కడ ఒక అబ్రహాం ఉన్నాడు, ఒక చిన్న యేసు. అదిగో అక్కడ ఒక యాకోబు ఉన్నాడు, ఒక చిన్న యేసు. అదిగో అక్కడ ఒక ఇసాకు ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తమునకు లోబడి ప్రాణమును సైతం పెట్టడానికి రెడీ అయ్యాడు. అదిగో అదొక చిన్న యేసు. హల్లెలూయా. అదిగో అక్కడ యోసేపు ఉన్నాడు. ఆమేన్. ప్రపంచాన్ని కాపాడుతున్నవాడు, ఒక చిన్న యేసు. హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరు? చిన్న చిన్న యేసులు. ఎవరు కంటున్నారు? సంఘం కంటాంది. ఆత్మ సంబంధంగా సంఘం కంటాంది. ఆమేన్. ఆమె చిన్న చిన్న యేసులకు జన్మనిస్తున్నది. ఆమె ఆ రకమైన, అంటే దేవుని రకమైన జాతిని తీసుకొస్తాంది. హల్లెలూయా. అందులో ఒకరు దానియేలు వలె ప్రభుత్వ అధికారి ఉంటాడు. అందులో ఒకరు సొలొమోను వలె, హల్లెలూయా, రాజరికతపు అధికారం కలిగి ఉంటారు. అందులో ఒకరు నోవాహు లేక ఆమోసు వలె ఒక రైతుగా ఉంటాడు. హల్లెలూయా. అందులో ఒక పేతురు వలె ఒక చేపలు పట్టే జాలరిగా ఉంటాడు. హల్లెలూయా. అందులో ఒకరు పౌలు వలె కట్టడాలు కట్టేవాడుగా ఉంటాడు. ఆమెనంటారా? ఆమె ఏం చేస్తున్నది? ఇప్పుడు పిల్లలను తీసుకొస్తున్నది, విత్తనాలను తీసుకొస్తున్నది, కుమారులను తీసుకొస్తున్నది. దానికోసమే నా సృష్టి ఎదురు చూస్తుంది. దేనికోసం ఎదురు చూస్తున్నది సృష్టి? ఈ చివరి కాలంలో ఆ ప్రవచనము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నా ప్రవచనము ఇప్పుడు జరగడానికి సంఘము సిద్ధంగా ఉందా? సంఘం దాన్ని తీసుకురాగలుగుతున్నదా? సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ ఎదురు చూస్తున్న, హల్లెలూయా, ఆ విత్తనాలను, ఆ దేవుని కుమారులను ఇప్పుడు ఈ సంఘం తీసుకురాగలదా? తీసుకురావాలి. అలా ప్రవచనం ఉంది. సృష్టి దాని కొరకే ఎదురు చూస్తున్నది. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, ఇప్పుడు సంఘం ఏ స్థితిలో ఉండాలంటే చిన్న చిన్న యేసులను తీసుకొచ్చే స్థితిలో. అందుకే ఒకరు అబ్రహాం వలె ఉంటాడు, చిన్న యేసు. ఒకరు ఇస్సాకు వలె ఉంటారు, చిన్న యేసు. దేర్ ఆల్ లిటిల్ జీసస్. ఎవరు తీసుకురావాలా? సంఘం, స్త్రీ తీసుకురావాలి, కుమారులను, విత్తనాలను. ఆమెనంటారా? చూడండి, ఇక్కడ శిశు ప్రస్తుతే ముఖ్యం మనకి ఇప్పుడు. ఆమేన్. దేవుడు శారాతో మాట్లాడాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడలేదు, కానీ ఆదికాండం 18లో మాట్లాడాడు. శారా నవనేల అని మాట్లాడా? వినబడతలే నాకు. ఆమెతో మాట్లాడినదో అన్నాడు, మీదడికి మరల జీవకాలమున. స్త్రీకి జీవకాలం ఏంటి చెప్పండి? ప్రతి నెల జరిగే ఋతుక్రమం. అర్థమైందా? అదే ఆమెకు జీవకాలం. ప్రతి నెల జరిగే ఋతుక్రమమే జీవకాలం. అర్థమైందా? మీదడికి నేను మరలా మిమ్మల్ని జీవకాలంలో కలుస్తా. అప్పుడు శారా గర్భం ధరిస్తుంది. దేవుడు పలికాడా లేదా? ఆమె గర్భం ధరించిందిగా.
ఎందుకంటే ఆ రాత్రే వాళ్ళిద్దరి శరీరాలు మార్పు చెందినాయి. అబ్రాహాము శారాలు మళ్ళీ యవనస్తులుగా మారిపోయారు. 99 సంవత్సరాల అబ్రహాము, 89 సంవత్సరాల శారా శరీర మార్పు పొందుకొని దేవుని వాగ్దాన కుమారుడైన ఇస్సాకును ఆమె గర్భం ధరించి తీసుకురాగలిగింది. అర్థమవుతుందా? బైబిల్లో దేవుడు హగరుతో మాట్లాడాడు. ఆదికాండం 16లో ఏమని చెప్పాడు? అదిగో అక్కడ చిన్నవాడు చనిపోవడం నేను చూడలేకపోతున్నానని అక్కడ వదిలిపెట్టిపోతే అప్పుడు అంటున్నాడు, అదిగో అక్కడ నీ కొరకు, ఆ చిన్నవాని కొరకు ఒక బావి ఉంది చూడని చూపించాడు. హల్లెలూయా. ఎందుకు? నువ్వు గర్భం ధరించిన వీడు, ఇతను, ఈ గర్భం ధరించబడిన ఇతను ఎప్పుడు తన సహోదరులకు ఎప్పుడు ఇతని చేయి వ్యతిరేకంగా ఉంటుంది. ఇతను ఒక అడవి మనిషి, వైల్డ్ మ్యాన్, అడవి మనిషి. అయినను ఇతనిలో నుండి నేను 12 మంది రాజకుమారులను తీసుకొస్తా, ఇతన్ని గొప్ప సంతానంగా చేస్తా. చెప్పాడా? చెప్పినట్టు కానీ ఇప్పుడు ఉందా? ముస్లిం సంతానం. ఇక మీ ఇష్టం, నేను చెప్తున్నా నేను. ఆమేన్. దేవుడు రిబ్కాతో మాట్లాడినప్పుడు 2 దేశాలు, 2 రాజ్యాలు నీ గర్భంలో పెరుగుతున్నది అన్నాడా? పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అన్నాడా? దేవుడు హన్నాతో మాట్లాడినప్పుడు. హల్లెలూయా. ఇదంతా ఏంటిది? శిశు ప్రసూతి, గర్భమును ధరించుట. బైబిల్ అంతా దాని గురించే మాట్లాడుతూ ఉన్నది. ఏయ్ వింటున్నారా సంగమా? అక్కడ హన్నాతో మాట్లాడినప్పుడు మరలా ఇజ్రాయేలుకు వాక్యాన్ని తీసుకురాబోతానా. హల్లెలూయా. నీవు ఒక మగ శిశువుని కంటావు, మరలా తిరిగి ఆ మగ శిశువు తన ప్రజల యొద్దకు తిరిగి వాక్యాన్ని తీసుకొస్తాడు. మనోహ భార్యతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది? హల్లెలూయా. అక్కడ ఏమని చెప్పబడింది? ఆమేనంటారా? మనో భార్యతో మాట్లాడినప్పుడు, ఇదిగో నేను మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతులను విడిపించబోతున్నా. నీ గర్భంలో రాబోతున్న మగ శిశు ద్వారా నేను ఫిలిష్తీయులను మీ చేతికి అప్పచెప్పబోతున్నా. ఇప్పటిదాకా శత్రువులు మిమ్మల్ని బాధ పెట్టారు, కానీ ఇప్పుడు శత్రువులను బాధ పెట్టేవాడు నీ గర్భంలో నుండి రాబోతున్నాడు. ఎలిజబెత్ సంగతి ఏంది? ఎలిజబెత్ సంగతి ఏంది? దేవుడు ఎలిజబెత్తో మాట్లాడినప్పుడు బాప్తిజమం ఇచ్చి యోహాను పుట్టాడు. స్త్రీలలో కనిన వారిలో అతనంత గొప్పవాడు ఎవడు లేనే లేడు. యేసు సాక్ష్యం ఇచ్చాడా? యేసును పరిచయం చేసేవాడు పుట్టాడు, క్రీస్తును పరిచయం చేసేవాడు పుట్టాడు. ఏలియా వచ్చాడు అక్కడ. హల్లెలూయా. తల్లుల హృదయాలను పిల్లల తట్టు తిప్పే ఏలియా వచ్చాడు అక్కడ. ఏంటి? ఆమె గర్భంతో మాట్లాడినప్పుడు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మరియ గురించి మాట్లాడినప్పుడు ఏం జరిగింది? హల్లెలూయా. ఒక కుమారుని ఆమె తీసుకొచ్చింది. ఆమేన్. శిశు ప్రసూతి ద్వారా ఒక కుమారుని తీసుకొచ్చింది. అతను ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పటి వరకు మరణంలోనికి వెళ్ళిన ప్రపంచాన్ని ఇప్పుడు జీవంలోనికి తీసుకొచ్చేవాడు వస్తున్నాడు. ఆహా, హల్లెలూయా. మరి దేవుడు ఎప్పుడైతే ఆ షునేమీయ స్త్రీతో మాట్లాడాడు, చూసారా? అంత బైబిల్ మొత్తం కూడా శిశు ప్రసూతి. ఆమేన్. హెట్టి రైట్ సిస్టర్. దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు, నీ 2 కుమారులను నువ్వు అడిగినట్లుగానే నీకు రక్షణలో ఇస్తున్న పాటు. హల్లెలూయా. మెంఫిస్లో ఉన్న అదే ఇవాళ పొద్దున చెప్పాడండి, మెంఫిస్లో ఉన్న ఆ విధవరాల సంగతి ఏంది? నేను షునేమిరాల వలె ఉన్నానన్నది ఆమె. రైట్. ఏలియా ఎక్కడ ప్రభు అని అడిగింది ఆమె. ఏలియాను పంపించాడా లేదా? ఏలియాను దర్శనంలో చూసిందా లేదా? ఎందుకంటే ఆ షునేమి స్త్రీ ఎలాగైతే నాకు ఒక కుమారుడు కావాలని అడిగిందో ఆమె కూడా అలానే కుమారుడు వచ్చాడు. ఆమేనంటారా? కానీ ఇప్పుడు ఆ కుమారుడు రక్షించబడే సమయానికి వచ్చినప్పుడు ఆమె ఏమడిగిందంటే, ఆ ఏలియా ఎక్కడున్నాడని అడిగింది ఆమె. తిరిగి ఆమె కుమారుడు ఆమెకి ఇవ్వబడింది. మెక్సికోలో ఆ చిన్న బిడ్డ సంగతి ఏంది? పొద్దున్న చనిపోయింది. ఆ చిన్న బిడ్డ రాత్రికి తీసుకొచ్చింది ప్రార్థనకు. 12 గంటలు దాటిపోయింది. బ్లాంకెట్లో చుట్టుకొని వచ్చింది చచ్చిపోయిన శవాన్ని. కానీ ఆమె తిరిగి ఆ బిడ్డను పొందుకొనే వెళ్ళింది అక్కడ. మరి నయంలో ఏం జరిగింది అక్కడ? ఆ విధవరాలు కుమారుడు చనిపోయి
ఒక్కనాగొక కుమారుడు చనిపోయాడని కడుపు కోతతో ఏడుస్తూ ఉంటే ఆయన ఆ పాడను ముట్టుకొని ఆ కుమారుణ్ణి, చనిపోయిన కుమారుని లేపి తల్లికి అప్పగించాడా లేదా? హల్లెలూయా. సిరుఫెగిన స్త్రీ సంగతి ఏంటి? తన కుమార్తె దయ్యం పడితే యేసు దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థత పొందుకుందా లేదా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇదంతా మనకు బైబిల్లో ఏం కనబడుతుందంటే అంతా శిశు ప్రసూతి. ఆమేన్. అర్థమవుతుందా? ఒకసారి మరియను చూడండి, ఆదాము దగ్గర ఉన్న అవ్వను చూడండి, ఇక్కడ మరియను చూడండి. ఆ అవ్వ ఆదాముకి ఏదో నేర్పించడానికి ప్రయత్నించింది, కరెక్టేనా? ఇంతకు ఆమె ఎక్కడ నేర్చుకున్నది? అపవాది దగ్గర, సర్పము దగ్గర, రైట్? దాన్నే మళ్ళీ ఆదాముకి నేర్పించడానికి వచ్చింది ఆమె. ఎందుకంటే ఆమె సర్పం యొక్క విత్తనము చేత ఆల్రెడీ ఆమె గర్భవతి అయి ఉన్నది. వాడు తీసుకొచ్చిన డాక్ట్రిన్ సిద్ధాంతం చేత ఆమె ఆల్రెడీ గర్భవతి అయి ఉన్నది ఆమె. ఇప్పుడు దాన్నే ఆ సర్పం యొక్క సెమినరీని ఆదాముకు బోధించడానికి వచ్చింది. ఎలా పిల్లలను తీసుకురావాలో నేర్పించడానికి వచ్చింది. పట్టుకుంటున్నారా మీరు? ఎందుకంటే ఆమె నేర్చుకున్నది సర్పం యొక్క సెమినరీలో, పొందుకున్నది ఆమె. దాన్నే మళ్ళీ ఆదాముకు వచ్చి నేర్పించడానికి వచ్చింది. హల్లెలూయా. వింటున్నారా? ఆదాం యొక్క విత్తనాన్ని అనగా ఆదాం యొక్క పిల్లలను సర్పము బయలుపరిచిన విధానంలో ఎలా తీసుకురావాలో ఆదాంకి చూపించింది ఆమె. ఎందుకంటే దేవుడు ఆదాం యొక్క పిల్లలను, ఆదాం యొక్క విత్తనాన్ని సర్పము చూపించిన విధానంలో కాదు, ఆయన ఆల్రెడీ దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించమని. ఎలా? పలకబడిన మాట ద్వారా. ఎలా? నేనెలాగైతే నిన్ను తీసుకొచ్చానో ఆదామా, పలకబడిన మాట ద్వారా, ఇప్పుడు దాన్నే నువ్వు కంటిన్యూ చేయి. బాబా బాబా, దాన్నే నువ్వు కొనసాగించు. నేను ప్రారంభించిన దాన్ని కొనసాగించు, దాన్నే నువ్వు పూర్తి చేయి. నీ విత్తనాన్ని మొత్తం, నీ సంతానాన్ని మొత్తం తీసుకురా. కానీ ఈమె మధ్యలో మోసపోయి, పడిపోయి, అపవిత్రపరచబడి సాతాను యొక్క డాక్ట్రిన్ చేత, సిద్ధాంతం చేత గర్భవతి, సాతాను యొక్క సెమినరీలో నేర్చుకున్నదంతా ఇప్పుడు ఆదాము విత్తనాలను తీసుకురావడానికి, ఆదాము సంతానం తీసుకురావడానికి ఆదాముకు నేర్పించింది. సర్పము బయలుపరిచిన విధానంలో ఆమె ఆదాము విత్తనాన్ని తీసుకొస్తుంది. ఇజ్ ఇట్ రైట్? ఇప్పుడు జన్మ ఒక సెన్సేషన్, ఉద్రేకము ద్వారా పుట్టేటట్లు చేస్తున్నది. కానీ యేసుక్రీస్తు ఒక జన్మలో సెన్సేషన్ లేదు. అసలు దేవుడి విధానం అది. కానీ ఇప్పుడు ఈ విధానంలో తీసుకొచ్చింది. ఆమెనంటారా? ఇప్పుడు ఆదాముకి ఆమె నేర్పిస్తా ఉన్నది చచ్చిపోయిన పిల్లోని ఎట్లా పుట్టించాలో. వాడు చచ్చిపోయిన పిల్లోడు, వాడు. మన అందరం చచ్చిపోయిన పిల్లలం మనం కదా, మన అందరం మరణించిన పిల్లలమే మనం. ఆమె ఎలా ప్రవర్తిస్తుందంటే తను బోధించగలను అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. కానీ మరియను చూడండి, కన్యక మరియను సైలెన్స్లో, నిశ్శబ్దంలో పూర్తిగా దేవుడి వాక్యానికి లోబడి, పూర్తిగా దేవుడి వాక్యానికి సమర్పించుకొని నేర్చుకోవడానికి సిద్ధమైంది ఆమె. ఆమె అన్నది, ఈ కుమారుణ్ణి నేను ఎలా తీసుకురావాలనో నాకు తెలియదు అన్నప్పుడు, ఎందుకంటే నేను ఏ మనుషుని ఎరగను కనుక నాకు తెలియదు అన్నప్పుడు, అప్పుడు దూత అన్నాడు, నువ్వు ఎలా కుమారుని కనబోతున్నావంటే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భవతి కాబోతున్నావు. నో సెన్సేషన్స్, ఎలాంటి ఉద్రేకాలు లేవు దీంట్లో, ఎలాంటి శరీర కోరికలు లేవు దీంట్లో, ఎలాంటి శరీర కోరికలు, తల్లిదండ్రుల యొక్క ఇచ్చలు ఇందులో లేవు. నువ్వు పూర్తిగా దేవుని ఆత్మ చేత నువ్వు కుమారుని తీసుకురాబోతున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఆ పుడుతున్న కుమారుడు సర్వోన్నతుని కుమారుడిగా పిలువబడతాడు. హల్లెలూయా. ఆమె ఏం చేసిందట? ఆ విషయాలన్నీ తన హృదయంలో తలపోసుకున్నదా. ఆమె నిశ్శబ్దంలో అవన్నీ నేర్చుకొని లోబడింది ఆమె. దానివల్ల ఆమె ఒక మగ శిశువును తీసుకురాగలిగింది. ఆ మగ శిశువు ఎవరు అంటే మొత్తం సృష్టిని అంతటిని విమోచించువాడు, రక్షించువాడు, మరణము నుండి తిరిగి జీవంలోనికి తీసుకొచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి మహిమ కలుగును గాక. అవ్వ ఏం నేర్పగలిగింది ఆయనకు? కేవలము సంభోగాన్ని, సాతాను నేర్పించిన విధానాన్ని. ఆమెన్ అంటారా? అర్థమైన ఉందో నామే చెప్పండి. అందుకే మీరు చూడండి, శారా సమయం గడుస్తున్న కొలది ఆమెకు పిల్లలు పుట్టుకుపోయేసరికి ఆమె అంటున్నది, నువ్వు నా దాసిని తీసుకుపో, నా దాసితో ఉంటే నీకు పిల్లలు పుడతారు, అప్పుడు ఆ పిల్లలను నా పిల్లవాడిగా తీసుకుంటా. కానీ దేవుడు అది కాదు కోరుతున్నది. అక్కడ ఆమె అబ్రాహాముకు నేర్పించబోయింది కదా అండి. అబ్రాహాముకే నేర్పిస్తాను ఆమె దేవుడు వాగ్దానం ఎలా నెరవేర్పు చేయాలో. ఈరోజు ఎంతమంది అలా లేరు? ఎంతమంది అలా లేరు ఈ రోజున? సంఘం ఆత్మ సంబంధంగా సంఘం అలానే నేర్పించడానికి ప్రయత్నిస్తుంది. క్రీస్తుకే నేర్పిస్తానంటారు వీళ్ళు, వాక్యానికే నేర్పిస్తానంటారు. హల్లెలూయా, ఆమేనంటారా? అందుకే ఆమె కొన్ని సంవత్సరాలకు అంటున్నది, ఆమె చాలా ఫ్రస్ట్రేషన్కి, ఒత్తిడికి గురైపోయి, అబ్రామా నా దాసురాలిని హగరుని తీసుకుపో, నువ్వు హగరుతో పోతే చూడండి ఆమెకు పుట్టే కుమారుని నా కుమారుగా తీసుకుంటా. అదే దేవుడు వాగ్దానం అనుకో. గమనించారా ఎలా ఉందో? రాహేల్ సంగతి ఏంది? ఆమె కూడా అలానే ఫ్రస్ట్రేషన్, గర్భం ధరించట్లేదని ఫ్రస్ట్రేషన్. నాకు పిల్లల్ని ఇస్తావా ఇవ్వవా అని యాకోబుని అడిగితే నేనేమైనా దేవుణ్ణా నీకు ఇవ్వడానికి? అప్పుడన్నా ఆమె ఇప్పుడు యాకోబుకే నేర్పించడం మొదలుపెట్టింది. అయితే నా దాసురైన బిల్వాతో వెళ్ళు, ఆ బిల్వాతో పిల్లలను కను, అది నాకు కూడా సంతానం అవుతుంది. దేవుడు ఒరిజినల్ ప్లాన్ అది కాదు. హల్లెలూయా. గమనించండి, శిశు ప్రసూతిలోనే ఆమె మోసపరచబడ్డది. ఇప్పుడు శిశు ప్రసూతి ద్వారానే ఆమె రక్షించబడుతుంది. శిశు ప్రసూతి ద్వారానే ఆమె మోసపరచబడ్డది, మరణములోనికి తీసుకుపోబడింది. కానీ ఇప్పుడు శిశు ప్రసూతి ద్వారానే పౌలు గారి తిమోతికి రాసిన పత్రికలో చెప్పినట్టుగా శిశు ప్రసూతి ద్వారానే ఇప్పుడు రక్షణ వస్తుంది, ఆమె రక్షించబడుతుంది. మరి మొత్తం ప్రపంచాన్ని మరణం నుండి మళ్ళీ జీవంలోనికి తీసుకొస్తాము. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైందా ఇక్కడ గాక? క్యాచ్ ఇట్, పట్టుకున్నారా? సేమ్ ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా సంఘం శిశు ప్రసూతి ద్వారానే రక్షించబడాలి. ఆత్మ సంబంధంగా నేను మాట్లాడుతుంది. ఎలా బ్రదర్? వాక్యాన్ని తప్ప దేనిని గర్భములోనికి, నీ మనసు అనే గర్భములోనికి నువ్వు అనుమతించడానికి వీల్లేదు. ఓ అతను అంతర్జాతీయ ప్రసంగికుడు అయితే ఏంది? ఓ అతని ప్రసంగాలు అందరు వింటారు అయితే ఏంది? ఓ అతనికి పెద్ద సంఘం ఉంది అయితే ఏంది? ఓ ఆయన దగ్గర 100 మంది పాస్టర్లు ఉంటారు అయితే ఏంది? ఏందైతే నీ గర్భంలోనికి రానియద్దు. నువ్వు పట్టుకున్నారా? నీ మనసు అనే గర్భంలోనికి అపవాది యొక్క సిద్ధాంతాన్ని రానియద్దు, కల్పించేటప్పుడు బోధలను రానియద్దు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఒరిజినల్ విత్తనం ఇచ్చాడు. పలకబడిన మాటయే మూల విత్తనం. ఎవరి ద్వారా పలికాడు దేవుడు? 7వ దూత ద్వారా, విలియం బ్రెన్నామ్ ద్వారా. ఈ విలియం బ్రెన్నామ్ ఎవరు? దేవుని నోటి బూర, దేవుని నోటి బూర. ఇప్పుడు ఆ నోటి బూర ద్వారా పలకబడిన మాట మూల విత్తనం వచ్చింది. దాన్ని మాత్రమే నీ మనసు అనే గర్భములోనికి రాని. అతను పెద్ద రెవరెండ్, అతను పెద్ద బిషప్, అతను ఇంటర్నేషనల్ స్పీకర్, అతనికి పెద్ద సంఘం ఉంది, అతని కింద 100 మంది పాస్టర్లు ఉన్నారు. ఇవేవి పనిచేయవు అందులో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక మరియ వలె ఉన్నావు. ఎలా ఉన్నావు నువ్వు? ఒక మరియ వలె ఉన్నావు. దూత వర్తమానం తప్ప, ఆ ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత వర్తమానం తప్ప ఇంకా దేనిని నీ మనసు అనే గర్భంలోనికి రానివ్వవు. శిశు ప్రసూతిని అనుమతించవు. రైట్? ఉందా ఇప్పుడు ఒక వధువు? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక వధువు ఉందా? ఉంది. అందులో నువ్వు ఉన్నావో లేదో చూసుకో బ్రదర్. ఈ సంఘం, ఇది సంఘం. వధువు వేరు,
వధువులో సభ్యులు ఉంటారు. వింటున్నారా? కాబట్టి నీకు అనుమతించబడుతుంది లేదో చూడు. కొన్నిసార్లు ప్రవక్త అంటాడు, దేవుడు కావాలనే ఆ ప్రసంగికుని నీ దగ్గరకు పంపుతాడట. గాడ్ విల్ టెస్ట్ యువర్ ఫేత్. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కావాలనే నీకు ఫోన్లు వస్తాయి. బ్రదర్, జూమ్ మీటింగ్స్ అయితేనే బ్రదర్, లింక్ నేను నీ వాట్సాప్ పెట్టిన బ్రదర్, విను బ్రదర్. చాలామంది వింటారు బ్రదర్. అనేక భాషలలో తర్జుమా చేయబడుతుంది బ్రదర్, వినండి బ్రదర్. నీకు వివేచన ఉంటుంది, వినాలన్నా వద్దా అని. ఎందుకంటే వినడము అంటే అర్థం ఏంటో తెలుసా? తినడము. ఆ చెట్టు ఫలాన్ని తినాలన్నా వద్దా, ఆ మంచి చెడ్డలు తెలిచే వృక్ష ఫలాన్ని తినాలన్నా వద్దా అనే వివేచన నీకున్నది. ఇప్పుడు పాస్టర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెట్టుకున్నారా మీరు? వీళ్ళది వినకండి, వాళ్ళది వినకండి, అదిగో ఈ మీటింగ్లు అవుతున్నాయి అని వాళ్ళలాగా నేను అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు దేవుని వాక్యము చేత దేవుడు మీకు వివేచన ఇస్తాడు. మీరు గుణవతైన స్త్రీగా ఎన్నుకోబడ్డారు. మీ గర్భంలో ఏది పడితే అది అనుమతించరు. మీ మనసు అనే గర్భంలో దేన్ని అనుమతించాలో మీకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు గుణవతైన స్త్రీ, మీరు సంఘం, మీరు మీ యొక్క విత్తనము నాటే స్థలాన్ని మీరు కాపాడుకోగలరు. క్రీస్తు విత్తనం తప్ప, 7వ దూత వర్తమానం క్రీస్తు విత్తనం తప్ప దేన్ని నువ్వు అంగీకరించలేవు. అసలు 7వ దూత పరిచర్యనే మర్మములను విప్పే పరిచర్య. కానీ ఇప్పుడు మర్మరాలు వద్దంటున్నాడంటే వాడు ఎవడు? ఇప్పుడు వాడే భేదమైన విత్తనాలను నాటే అపవాది చేత అభిషేకించబడి వాడు మత్తయి సువార్త 24:24 ప్రకారముగా సాధ్యమైతే ఏర్పరచవాలని సైతము మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడు. పట్టుకున్నారా మీరు? అర్థమైందని చెప్పింది. ఆ వివేచన మీకు ఉండదా? ఉండకపోతే నువ్వు ఈజీగా మోసపోతావు. నువ్వు అసలు గుణవతే కాదు. అసలు ఎవడు పడితే వాడు వచ్చి నీ మనసులో వాని ఆలోచనలన్నీ, వాని థాట్స్ అన్నీ, వాక్య విరోధమైన ఆలోచనలు, వాక్య విరోధమైన విత్తనాలన్నీ వేసేస్తూనే ఉంటాడు. నువ్వు వాటితో ప్రెగ్నెన్సీ అయిపోయి కంటనే ఉంటావు. ఒకసారి కయోనిగా అంటావు, ఒకసారి యూదానుగా అంటావు, ఒకసారి బిలామునుగా అంటావు. అర్థమైందా? చాలామందిని అంటావు. చాలా వేరియేషన్స్ ఉంటాయి నీ లోపట. టేక్ కేర్, జాగ్రత్త. ఒక సంఘ కాపరిగా నేను చెప్తున్నా. నేను మీదే కాదు, లైవ్ చూస్తున్నవారు, రేపు ఈ వర్తమానాలు వినబోతున్నవారు అందరికీ హెచ్చరిక చేస్తున్నా. మీరు ఏ చర్చ్ అయినా నాకు అవసరం లేదు, మీరు ఏ మందిరం అనేది నాకు అవసరం లేదు, మీ పాస్టర్ ఎవరో నాకు అవసరం లేదు. ఇది ప్రవక్త వర్తమానం చెప్తున్నా నీకు. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు బ్రదర్ అంటే ఈ మెసేజ్ వచ్చిందే మనకు వివేచన ఇవ్వడానికి. ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏ చెట్టు ఫలమును తినాలనో, ఏ చెట్టు ఫలం తినకూడదో, దేంతో నువ్వు గర్భవతి కావాలనో, దేంతో నువ్వు గర్భవతి కాకూడదో చెప్పడానికి వర్తమానం వచ్చింది. ఆ వివేచన నీకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నేను మీకేం రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ఆ రిస్ట్రిక్షన్స్ అంటే నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇది తినొద్దు, నువ్వు అది తినొద్దు అవసరం లేదు నాకు. నువ్వు వధువా, గుణవతమైన భార్యవి, గుణవతైన స్త్రీవి. సో నీ గర్భంలోనికి ఏది పడుతుంది రానివ్వు. నేను చెప్పాల్సిన అవసరము లేదు. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైంది అందరికీ? సో ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక మరియా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఒక మరియా ఉంది, ఒక కన్యక మరియా ఉంది. ఆమె దూత వర్తమానం చేత, ప్రకటన 10లోని దూత, బలిష్ఠుడైన దూత వర్తమానము చేత ఆమె గర్భవతి. ఇక వేరే విత్తనాలకు ఆమె గర్భములో అవకాశాన్ని, చోటుని ఇవ్వకుండా పూర్తిగా ఆ వాక్యము చేత ఆమె గర్భము నిండిపోయి
మగ శిశువు అయిన క్రీస్తుని 1000 ఏళ్ల పరిపాలనలో ప్రపంచాన్ని పరిపాలించబోయే ఆ ఇనుపదండముతో వస్తున్న మగ శిశువు అయిన క్రీస్తుని ఆమె కనబోతున్నది. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ కన్యక ఉంది, ఇప్పుడు ఆ మరియ ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఛాయలో ఉంది కాబట్టి, నీడలో ఉంది కాబట్టి, ఇప్పుడు నిజ రూపంలో కూడా ఉండాలి. అక్కడ భౌతికంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆత్మ సంబంధంగా కూడా ఉండాలా లేదా? ఉన్నది. ఇప్పుడు ఆమె నిలబడుతుంది. ఇప్పుడు ఆమె వండర్ఫుల్ వండర్ఫుల్ హల్లెలూయా. ఈ పాయింట్తో నేను ఇక్కడ ఆపుతా. రేపటి నుండి నెక్స్ట్ నుండి దీన్నే నేను ఇంకా ఆమెను ఎలా అపవాది రీడిజైన్ చేశాడు. దేవుడు చేసిన డిజైన్లో ఆమె లేదు. దేవుడు చేసిన డిజైన్లో ఓన్లీ ఆదాము విత్తనాలను మాత్రమే పలకబడిన మాట ద్వారా తీసుకురావాలి. కానీ అపవాది దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? రీడిజైన్. బ్రదర్ అంటాడు, స్త్రీని డిజైన్ చేసిందే అపవాది. చదవలేరా? స్త్రీని డిజైన్ చేసింది ఎవరు? అపవాది, సాతానుడు. ఎట్లా అయింది? దేవుడు కదా చేసింది, వాడు రీడిజైన్ చేశాడు. ఎలా చేశాడు? నెక్స్ట్ టాపిక్ అదే నాది. బ్రదర్, నేను ఇప్పుడు ఓన్లీ స్త్రీని గురించి మాట్లాడతలేను, సంఘం గురించి కూడా మాట్లాడుతున్నా. మెయిన్ నా మనస్సులో ఏముందంటే సంఘం. స్త్రీయే లేదు, ఇప్పుడు సంఘం కూడా ఉంది. కాబట్టి అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడ స్త్రీ అంటున్నానో అక్కడ సంఘాన్ని పెట్టుకోండి. దేవుడు ఒరిజినల్గా పెంతెకోస్తు రోజు ఇచ్చిన సంఘం క్రీస్తు విత్తనాలు తప్ప వేరే ఏ విత్తనాలు తీసుకురావడానికి వీల్లేదు ఆమె. కానీ వాడు వచ్చి ఏం చేశాడు? రీడిజైన్ చేశాడు. దట్స్ వై అందుకే ప్రవక్త అంటాడు, వింటున్నారా? అందుకే ప్రవక్త అంటాడు, స్త్రీని డిజైన్ చేసింది, రూపించింది ఎవరంటే అపవాది, సాతానుడు. సంఘాన్ని ఇప్పుడు మళ్ళీ రూపించింది ఎవరంటే సాతానుడు, ఆత్మ సంబంధంగా. కానీ దేవుని ఒరిజినల్ డిజైన్లో ఉండు. దేవుడు నిన్ను రూపించినప్పుడు ఏ ఒరిజినల్ డిజైన్లో చేశాడో అందులోనే ఉండు. నువ్వు క్రీస్తుని తీసుకురాగలుగుతావు, మరే తీసుకొచ్చినట్టు, రైట్? లేకపోతే అవ్వ తీసుకొచ్చినట్టు సర్పాన్ని తీసుకొస్తావు, సర్ప సంతానాన్ని తీసుకొస్తావు, మరణాన్ని తీసుకొస్తావు, కయ్యోళ్ళని తీసుకొస్తావు, యూదాలను తీసుకొస్తావు. నీ సంఘములో కయ్యోళ్ళు, యూదాలు, తర్వాత బిలాములు, ఆ తర్వాత సిద్కియాలు చాలామంది పుడతా అంటారు. అందులో ఎవరు పుట్టిస్తున్నారు? సంఘమే. అర్థమైందా? ఎలా పుడుతున్నారు? సంఘమే దాన్ని అనుమతించింది. సంఘం అనే స్త్రీ ఆమె గర్భంలోకి అనుమతించింది. అందుకే సంఘంలో వాక్యానికి వ్యతిరేకించి ఆత్మలు కలిగిన వాళ్ళు పుడతారు, కయ్యోళ్ళు పుడతారు. అది సత్యమైన మార్గమని రుజువు చేయబడ్డా కూడా అంగీకరించారు. అవసరమైతే సత్యమైన మార్గంలో చంపాలని చూస్తారు, మన ఇన్ఫ్లుయెన్స్ని చంపాలని చూస్తారు, ప్రభావాన్ని చంపాలా, పలుకుబడిని చంపాలి. ప్రవక్తమైన పలుకుబడైన వర్తమానంలో ఒక వ్యక్తిని నువ్వు కత్తితో పొడిచి చంపాల్సిన అవసరం లేదు. అతని పలుకుబడిని చంపితే చాలు, అతని ప్రభావాన్ని చంపితే చాలు. అతను నువ్వు చంపినట్టే, నరహత్య చేసినట్టే. సంఘంలో హంతకులు ఉంటారు, ఆత్మ సంబంధమైన హంతకులు. సంఘంలో దొంగలు ఉంటారు. సంఘంలో ఎప్పుడు చూసినా డబ్బు పైన మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ ఎవరు కన్నారు? సంఘమే కన్నది. ఎలాగన్నది? అనుమతించింది. వేరే వేరే విత్తనాలన్నిటిని, అపవాద విత్తనాలను, సాతాను యొక్క డాక్ట్రిన్స్ని, అపవాది యొక్క డాక్ట్రిన్స్ని, సిద్ధాంతాలను అనుమతించి ఆ డాక్ట్రిన్స్ చేత ప్రెగ్నెంట్ అయి మరణాన్ని తీసుకొస్తుంది. అందుకే సంఘంలో చాలామంది కయ్యోళ్ళు ఉంటారు, యూదాలు ఉంటారు, బిలాములు ఉంటారు, సిద్కియాలు ఉంటారు. ఎస్, చాలామంది. యూ హ్యావ్ టు వాచ్ ఇట్. దాన్ని గమనించాలా. ఆమేన్. అర్థమైందని నేను చెప్పింది. సో గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం.
ఐ లవ్ ద వర్డ్. నాకు వాక్యం అంటే ఇష్టం. ఓ లెట్ us pray. ప్రార్థించుకుందాం. నువ్వు ఒక ఆత్మ సంబంధంగా ఒక స్త్రీవై ఉన్నావని నీకు తెలుసా? ఆత్మ సంబంధంగా నువ్వు ఒక స్త్రీవి. నువ్వు సంఘం ఏమనుమతిస్తున్నావు చూసుకో ఒక్కసారి. విషపు విత్తనాలను రానివ్వకు. 7వ దూత వర్తమానం తప్ప వేరే దేన్ని నీలోనికి రానివ్వకు. ఇతరమైన వింత బోధలకు అస్సలు రానివ్వకు. ఆ వింత బోధలను నీలోనికి అస్సలు రానివ్వకు. నీ మనసు అనే గర్భంలో వేనియకు. ఎందుకంటే నువ్వు ఒక గుణవతైన స్త్రీవి. నువ్వు గుణవతైన స్త్రీ యొక్క గుణలక్షణం ఒకటి ఏంటిదంటే, 2వ గుణలక్షణం, తన గర్భములోనికి ఏ విత్తనం పడితే ఆ విత్తనాన్ని ఆమె ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదామె. ఆత్మ సంబంధంగా నువ్వు ఇప్పుడు గుణవతైన స్త్రీవి. నువ్వు వాక్యము, విత్తనము, కల్పించేపటి విత్తనాలు, భేదమైన విత్తనాలు, సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు తీసుకొస్తూ ఉంటాడు. దానివలన నీకు ద్వేషం కలుగుతూ ఉంటుంది. దానివలన నీకు కోపం వస్తూ ఉంటుంది. భేదములు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ తీసుకొచ్చేది అపవాదే. ఎందుకంటే సంఘం వాటిని గంటా ఉన్నది. ఇప్పుడు అలాంటి రానివ్వకు నీ లోపలికి. లెట్ us pray. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. అద్భుతమైన వర్తనాలు ప్రభువా ఈ కాలంలో నువ్వు మా కొరకు 7వ దూత ద్వారా ఇచ్చావు. ఇవన్నీ నీ 7వ దూత ద్వారా మాకు అర్థమవునట్లుగా నువ్వు బోధింపజేశావు. అభేదమైన విత్తనమును గురించి చెప్పావు. ఎఫెసీ సంఘకాలంలో ఆ గురుగు గోధుమల గురించి చెప్పావు. ఇలా ఎన్నో విషయాలు, ఆ ఆది పాపమును గురించి, ఆ సర్ప సంతానమును గురించి, అవన్నిటి గురించి ప్రభువా నువ్వు ప్రవక్త ద్వారా మర్మములు బయలుపరిచావు. ఎందుకు? ఈ చివరి దినాలలో ఒక ఎన్నుకోబడిన మరియ ఉన్నది, ఒక ఏర్పరచబడిన కన్యక మరియ ఉన్నది. ఆమె గర్భములో నుండి మగ శిశువు రావాలి. ప్రకటన 12లో ఆమె గర్భవతి అయి ఉన్నది. ఆమె మగ శిశువు చేత మొత్తం ప్రపంచాన్ని ఇనుపదండముతో ఏలబోయే ఆ మగ శిశువును ఆమె కనవలసి ఉన్నది. అందుకే నువ్వు ఇవన్నీ బయలుపరిచావు. దేవా సహాయం వచ్చాయి. నేను ప్రార్థిస్తున్నాను. నన్ను ద్వేషించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. నన్ను దూషించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అయినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఈ వర్తమానం తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నా. వాళ్ళు ఈ వర్తమానాన్ని గ్రహించాలని నేను కోరుతున్నా. 7వ దూత తీసుకొచ్చిన వర్తమానం ఏంటో వాళ్ళు పట్టుకోవాలా ప్రభువా. 7వ దూత ప్రవక్త ఏలియా తీసుకొచ్చిన వర్తమానం ఏంటో వాళ్ళు పట్టుకోవాలా ప్రభువా. ఆ ఏలియా పరిచర్య, మోషే పరిచర్య, ఆ యేసుక్రీస్తు మనుష్య కుమారుని, ఏకైక మనుష్య కుమారుని పరిచర్య, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో జరుగుతున్న పరిచర్య వాళ్ళకి అర్థం కావాలి ప్రభువా. దాన్ని సంఘంలోనికి తీసుకెళ్ళాలి. ఆ వాక్యమే విత్తనముగా వాళ్ళ గర్భంలో పడేటట్లు పాస్టర్ చెయ్యాలి. తన విత్తనాన్ని వేయకూడదు. అంటే తన సొంత ఆలోచనలు, తన సొంత తలంపులు, తను కల్పించేపటి బోధలతో నేను ఇలా అనుకుంటున్నా, నేను అలా అనుకుంటున్నా అని చెప్పి ఆయన విత్తనం వేయడానికి వీల్లేదు. వాక్యం క్రీస్తు విత్తనాన్ని మాత్రమే, ప్రవక్త ద్వారా 7వ దూత ద్వారా తీసుకొచ్చిన విత్తనాన్ని మాత్రమే సంఘం యొక్క గర్భంలో వేయవలసి ఉన్నది ప్రభువా. అలా చాలామంది కాపర్లు దాన్ని పట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మత్తయి సువార్త 24:24 నెరవేర్పు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ బోధలు విని సంఘం మోసపరచబడుతున్నది. అందుకే కయ్యోను లాంటి ఆత్మ కలిగిన వాళ్ళు పుడుతున్నారు. కయ్యోను లాంటి వాళ్ళు పుడుతున్నారు. సంఘములో మోసగాళ్ళు, అబద్ధీకులు, హత్యలు చేసేవారు పుడుతున్నారు ప్రభువా. యూదా లాంటి వాళ్ళు పుడుతున్నారు. యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళు ధనం కోసమే చర్చకు రావడం, వ్యాపారాల కోసం చర్చకు రావడం, ధనం పైననే దృష్టి పెట్టడం, ఎలా ఈ వర్తమానమును ధనం కోసం సంపాదించాలో చూడడం, ధనమును ఎలా సంపాదించుకోవాలా ఈ వర్తమానాన్ని అడ్డు పెట్టుకోవాలని చూడడం. యూదాలు డబ్బు సంచి పైన మాత్రమే మనసు కలిగిన వాడు. సిద్కియాలు, బిలాములు, ప్రభువా వీళ్ళందరూ పుడుతున్నారు ఈరోజు. దానికి కారణం భేదమైన విత్తనాలను సంఘం అనుమతిస్తున్నది.
కానీ మా సంఘం అలా ఉండవద్దు ప్రభువా. నో సార్, మేము అలా ఉండదలుచుకోలేదు, మేము అలాంటి వాటిని అనుమతించుకోదలుచుకోలేదు. ఖచ్చితంగా వాక్యాన్ని మాత్రమే మా మనసు అనే గర్భంలోనికి మేము రానిచ్చుదుము గాక. ఈ 7వ దూత వర్తమానాన్ని, దేవుని అసలైన స్వరం అది, దాన్ని మాత్రమే మేము అనుమతించుదుము గాక. మగ శిశువు చేత మేము ప్రభువా గర్భవతులయ్యి మగ శిశువుని కందుము గాక. వస్తే రాని హింస, కన్ను తప్పించడానికి 2 పక్షిరాజు రెక్కలను ఇచ్చావు, తప్పిస్తావు నువ్వు మమ్మల్ని. అందుకే ఆ హింస వచ్చే సమయంలోనే వధువు ఎత్తబడుతుంది. ఆ డ్రోన్లో ఆమెను వెతుకుతున్నప్పుడే వధువు ఎత్తబడుతుంది. ఆ డ్రోన్లు, ఆ సెటిలైట్లు ఈమె ఎక్కడుందని వెతుకుతున్న లోపలనే వధువు ఎత్తబడుతుంది. వధువు కొనిపోబడుతుంది ఈ భూమిపై నుండి. ఆ సమయము ఆసన్నమైంది ప్రభువా. కృప చూపించు మా పైన, దయ చూపించు మా పైన. మేము ఆ ఎన్నుకోబడిన స్త్రీ వలె ఉందము కాక, క్రీస్తును మాత్రమే కందుము కాక, క్రీస్తును మాత్రమే మేము గర్భవతి అవుదుము కాక, శిశు ప్రసూతి ద్వారా మేము రక్షించబడదుము కాక. ఆత్మ సంబంధంగా క్రీస్తు అనే శిశు ప్రసూతి ద్వారా సంఘముగా మేము క్రీస్తు అనే ఆ యొక్క మగ శిశు ప్రసూతి ద్వారా మేము రక్షించబడదుము గాక. ఆ కృప మాకు దయచేయి, దయతో ఆ కృపను మాకు ఇవ్వు. నీ పిల్లలందరూ దాన్ని పట్టుకుందురు గాక. ఎంతమంది వర్తమానం వింటారో తప్పకుండా వారి కనులు తెరవబడును గాక. ప్లీజ్ లార్డ్, దయచేసి ప్రార్థిస్తున్న ప్రభువా. ఎందుకంటే అతి భయంకరమైన మోసకాలంలో మేమున్నాము. అపవాది సర్వలోకమును మోసపుచ్చేశాడు వాడు, ఒక ఈ వధువుని తప్ప. ఈమెను మోసపరచబడడానికి కారణం ఈమె గుణవతి అయిన స్త్రీ. ఈమెకు తెలుసు తన స్త్రీతత్వాన్ని ఎలా కాపాడుకోవాలో, తన విత్తనము నాటే స్థలమై ఉన్న ఆ గర్భస్థలమును ఎలా కాపాడుకోవాలో, తను పిల్లలను ఎలా పెంచాలో ఈమెకు బాగా తెలుసు ప్రభువా. ఆ కృప ఇవ్వు తండ్రి, మాకు సహాయం చేయ, మాకు దయ చూపించి మా పైన. ఆత్మ సంబంధంగా స్త్రీగా మేము ఉన్నాం. ఇప్పుడు శిశు ప్రసూతి ద్వారానే మాకు రక్షణ, శిశు ప్రసూతి ద్వారానే ఆమె రక్షించబడుతుంది. క్రీస్తును కనుడ ద్వారానే మేము రక్షించబడతాం. ఇప్పుడు ఆత్మ సంబంధంగా క్రీస్తును కనుడ ద్వారానే మేము రక్షించబడతాం. అందుకే వాక్యం ఒక్కటే మాలో గర్భంలోనికి వచ్చును గాక. వాక్యము చేత మాత్రమే మేము గర్భవతులం అవుదుము గాక. ప్లీజ్ లార్డ్, దయచేసి ప్రార్థిస్తున్నా. ఈ వర్తమానం చాలామంది కనులు తెరవాలని, చాలామంది పట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్న దేవా. నీకు స్ఫూర్తిగా సమర్పించుకుంటూ క్రీస్తును కనబోతున్న వధువుగా మేమున్నాం. ఇప్పుడు మగ శిష్యుని తీసుకొచ్చే వధువుగా, శిశు ప్రసూతి ద్వారా మగ శిష్యును క్రీస్తును తీసుకొచ్చే వధువుగా మేము ఇప్పుడున్నాం. సంఘముగా మేము ఇప్పుడున్నాం. ఇప్పుడు మేము ఆ ఎన్నుకోబడిన స్త్రీగా మేము ఇప్పుడున్నాం. గుణవతైన భార్యగా మేము ఇప్పుడున్నాం. గుణవతైన స్త్రీగా మేము ఇప్పుడున్నాం. ఖచ్చితంగా దాని ద్వారానే మాకు రక్షణ. అదే రక్షణ పొందుకొని ముందుకెళ్దాము గాక. సంపూర్ణంగా సమర్పించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.